సర్వేభ్యో నమస్కారः. అందరికీ వందనాలు. వేద సంస్కృత సమితి వారు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్న ఈ సనాతన ధర్మం ప్రాథమిక స్తర మీ అందరికీ స్వాగతం. ప్రప్రథంగా మన భారత మాతకి నివాళులు అర్పిస్తూ వందే మాతరం పాడుకుందాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్నా పులకితయామినీం పుల్లకుసుమితా ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు విశ్వనాథ నారాయణ గారిని ప్రార్థన చేయమంగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. ధ్యానం ఒక నిమిషం అండి. ఓంకారం 3 సార్లు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు విశ్వనాథ్ గారు. ధన్యవాదాలు. నిన్న మనము పంచాంగాలని కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు మిగతా విషయాలు తెలపాల్సిందిగా డాక్టర్ సుందరి గారిని మనందరి తరఫున ప్రార్థిద్దాం. నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిణే నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆరోగ్యమాయుర్విజయం క్షియం పుత్రాచ దేహిమే. మూర్తిస్వ స్వరూపాయ మార్తాండాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పంచాంగం, దాని ప్రాముఖ్యత, విశిష్టత క్లాసుకి 2వ రోజు పునఃస్వాగతం అందరికీ. నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు కాల స్వరూపం ఏంటి, ఆ కాలంలో ఎలా మార్పులు ఉంటాయి, ఏ గ్రహాలు ఎలా చేస్తాయి, వాటి చలనం గమనాల వల్ల ఎంత స్పీడ్లో నడుస్తాయి, నవగ్రహాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, తిథులు ఏంటి, ఇలా అన్నీ తెలుసుకున్నాం కొంత విషయం. ఆ విషయంలో నేను అందరికీ కొంచెం అంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మన పంచాంగం అంటేనే 5 భాగాల్లో మనం 3 భాగాల గురించి నిన్న తెలుసుకున్నాం. తిథి, వారం, నక్షత్రం, కాల స్వరూపం కూడా తెలుసుకున్నాం. జ్యోతిష్ శాస్త్ర ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఈ రోజు మన క్లాసులో మిగిలిన 2 భాగాలైన యోగ కరణాల గురించి, అలాగే గోచారం అసలు ఏంటి, ఎలా ఫలితాలు ఇస్తుంది, ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ముహూర్తం ఏమన్నా అవసరమా, ఏ పని ఏం చేయాలి, అసలు పంచాంగ ఫలితం ఏంటి, ఏ గ్రంథాలు చదివితే మనకి సిద్ధాంత భాగం, ఇవన్నీ తెలుస్తాయి అనే అనేక విషయాలు, ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. నేను నిన్నటి క్లాసులో అందరికీ ఎటువంటి సందేహాలు లేవు, అర్థమవుతున్నాయి అనుకుంటాను. ముందుకు ప్రొసీడ్ అవడానికి నేను వెళ్తున్నాను. ఇవి మనం ఇంకా 4వ భాగం, తిథి, వారం, నక్షత్రం. నెక్స్ట్ది యోగం. యోగము అంటే కలయిక. యోగం అంటేనే కలయిక అన్నదాన్ని యోగం అంటాం. ఈ యోగాలు ఏంటి, అసలు పంచాంగంలో యోగాలు ఏంటి అంటే, యోగాలు 27 ఉంటాయి. 5 అంగాల్లో 4వ భాగం యోగం. యోగం అంటేనే రవి స్ఫుటము, చంద్ర స్ఫుటం ఈ కలిసి ఈ భాగలిప్తాలు కనుక 2 కలిపితే యోగం ఏర్పడుతుంది. దాని క్యాలిక్యులేషన్ మెథడ్ రవి భాగస్ఫుటలు, చంద్ర భాగస్ఫుటలు కలిపినప్పుడు వచ్చేదే యోగము. ఈ మొత్తం యోగాలు మనకి 27 యోగాలు ఉన్నాయి మనకి మొత్తంగా. అంటే ఒక్కొక్కసారి ఈ కూడిన రాశి భాగాలు కనుక ఎక్కువైతే కనుక దాంట్లోంచి ఆ 12 రాసులు ఏ రాశి ఉందో దాన్ని తీసేస్తే కరెక్ట్ భాగం వస్తుంది అనమాట. అంటే దీనికి ఎలాగంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నాం, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు, 0 నుంచి మొత్తం టోటల్ 360 డిగ్రీస్ అనుకున్నాం కదా. ఈ యోగాలు అసలు పేర్లు ఏంటి, యోగాలు ఎలా వస్తాయంటే రాశి, భాగ, లిప్త మనం తీసుకోవాలి. అంటే 0 నుంచి అంటే 13 భాగాల 20 లిప్తలు. 0 రాశి అనమాట. ఫస్ట్ రాశిలో తీసుకుంటే కనుక దాన్ని విష్కుంభ యోగం అంటాం. 13 డిగ్రీల 20 నిమిషాలు. 13 డిగ్రీ 20 నుండి 26:40 దాకా ప్రీతి యోగం. అంటే ఈ కాంబినేషన్ మనం చూసుకోవాలి. ఆ రోజు యోగం ఎలా ఉందని క్యాలిక్యులేషన్, దానికి క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉంటాయి. అది గణిత భాగంలో మనకి డీటెయిల్ గా వస్తుంది. అంటే సిద్ధాంత భాగం ఇది మనకి అసలు ఏంటని తెలుసుకోవడమే ఈ క్లాస్ ఉద్దేశం. డీటెయిల్ గా అసలు ప్రతి భాగలిప్తులు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గ్రహస్ఫుటాలు ఎలా చేయాలి, అవన్నీ మనకి సిద్ధాంత గణిత భాగాల్లో డీటెయిల్ పంచాంగంలో వస్తాయి అనమాట. ఇవి మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ కాబట్టి బేసిక్ క్లాస్ ఫస్ట్ లెవెల్. అసలు యోగాలు ఎన్ని ఉన్నాయి, 27. ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీ వరకు ఆ యోగం ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఒక యోగం ఉంటుంది మనకి పంచాంగంలో చూస్తే. ఇలా 0 నుంచి 13 డిగ్రీ 20 నిమిషాల వరకు విష్కుంభ యోగం, 13:20 నుండి 26:40 వరకు ప్రీతి యోగం, 26:40 నుండి 1 గంట ఒకటే మొదటి రాశిలో 10 నిమిషాల దాకా వచ్చేది ఆయుష్మాన్ యోగం, 1:10 నుండి 1:23 20 నిమిషాల వరకు సౌభాగ్య యోగం. అంటే ఇలా ప్రతిదానికి ఒక 13, 20 మనం కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట నక్షత్ర యోగం భాగానికి. సౌభాగ్య యోగం తర్వాతది 21, 23, 20 నుండి 2వ రాశి 6 భాగాల 40 నిమిషాల వరకు శోభన యోగం. తర్వాతది అతిగండ యోగం, సుకర్మ యోగం, ధృతి యోగం. ఇలా వరుసగా మీరు 13 డిగ్రీల 20 నిమిషాలు కలుపుకుంటూ వెళ్తే కనుక మీకు ఆ యోగం క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా వస్తుంది.
ఇది మీకు లిస్ట్ లో ఆల్రెడీ నేను పంపిస్తాను మీకు. అధిగండ యోగం తర్వాతది సుకర్మ యోగం, ధృతి యోగం, స్థూల యోగం, గండ యోగం, వృద్ధి యోగం, ధ్రువ యోగం, వ్యాఘ్యాత యోగం, హర్షణ యోగం, వజ్ర యోగం, సిద్ధి యోగం, వ్యతిపాత యోగం, వరీయన్ యోగం, పరిగ యోగం, శివయోగం, సిద్ధయోగం, సాధ్యయోగం, శుభయోగం, శుక్లయోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం, వైద్యుతి యోగం. ఇలా ఈ యోగాలు 27. ఈ 27 యోగాలకి పెద్దానికి కూడా మన అధిపతులు చెప్పుకుంటున్నాం. నక్షత్రాధిపతి తెలుసుకున్నాం, తిథుల అధిపతులు తెలుసుకున్నాం, వారాధిపతులు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే అధిపతులకి ఒక గ్రహం ఉంటుంది, ప్రతి దానికి ఒక కంట్రోలింగ్, ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా ఒక గ్రహం ఒక ప్లానెట్ లో ఆధీనంలో ఉంటుంది అన్నమాట. అంటే ఆ గ్రహం ప్రభావం ఆ యోగం రోజున రోజు ఎక్కువగా ఉంటుందని అర్థం. వీళ్ళకి అధిపతులు ఎవరు, ఏ ప్లానెట్ దాన్ని రూల్ చేస్తాయి ఆ యోగాన్ని చూస్తే కనుక, ఫస్ట్ విష్కుంభ యోగానికి అధిపతి యముడు, ప్లానెట్ గ్రహం ఏమో శని. ప్రీతి యోగానికి విష్ణువు అధిపతి బుధుడు, ప్లానెట్ బుధ గ్రహం. ఆయుష్మాన్ యోగానికి చంద్రుడు, కుజుడు గ్రహం. సౌభాగ్య యోగానికి బ్రహ్మదేవుడు, గురువు ప్లానెట్. శోభన యోగానికి బృహస్పతి, కుజుడు ప్లానెట్. అతిగండ యోగానికి చంద్రుడు, కుజుడు. సుకర్మ యోగానికి ఇంద్రుడు, శుక్రుడు ప్లానెట్. ధృతి యోగానికి జలదేవతలు, చంద్రుడు గ్రహం చంద్రం. శూల యోగానికి సర్పదేవతలు, చంద్రుడు ప్లానెట్. గండ యోగానికి అగ్ని, రవి ప్లానెట్. వైద్యుతి యోగానికి సవితుడు, రవి. ధ్రువ యోగానికి భూమి, కుజుడు. వ్యాఘ్రాత యోగానికి వాయుదేవుడు, శని. హర్షణ యోగానికి భాగా, మళ్ళీ ప్లానెట్ రవి. వజ్ర యోగానికి జలదేవతలు, చంద్రుడు. సిద్ధి యోగానికి గణపతి, కుజుడు ప్లానెట్. వ్యతిపాత యోగానికి రుద్రుడు, రవి. వరియన్ యోగానికి కుబేరుడు, బుధుడు ప్లానెట్. పరిగ యోగానికి విశ్వకర్ముడు, గురువు ప్లానెట్. శివ యోగానికి మిత్రుడు, రవి. సిద్ధ యోగానికి కార్తికేయుడు, కుజుడు. సాధ్య యోగానికి సవిత్రుడు, చంద్రుడు. శుభయోగానికి లక్ష్మి, శుక్రుడు. శుక్ల యోగానికి పార్వతీదేవి, చంద్రుడు. బ్రహ్మయోగానికి పితృదేవతలు, కేతువు. ఇంద్ర యోగానికి అదితి, కేతువు. వైద్యుతి యోగానికి తిథి, రాహు. ఇలా మనకి 27 యోగాలకి 27 అధిపతులు ఉంటారు. 27 మనకి గ్రహాలు కూడా, అంటే 9 గ్రహాలు ఆధిపత్యం కూడా మనకి వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ది కరణం. వాట్ ఈస్ కరణం? 5వ అంగం. ఈ కరణం అన్నది 5వ అంగం. అంటే తిథిలో సగభాగం కరణం. ఒక్కొక్క రోజుకి సహజంగా ఒక యోగమే ఉంటే, ఈ కరణం తిథి ఒక రోజంతా ఉంటే దాంట్లో సగభాగం అంటే 2 కరణాలు ఉంటాయి ప్రతిరోజు సహజంగా. తిథిని సగభాగం చేస్తే కరణం ఏర్పడుతుంది. ఈ కరణాలు కూడా కృష్ణపక్షాలకి శుక్లపక్షాలకి ఎలా వస్తాయని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే ఈ కరణం ఎలా మనకి, అంటే ఈ కరణాలు మొత్తం 11. ఈ 11 కరణాలు ఏవేంటి, వాటి అధిపతులు ఎవరు అని చూస్తే గనక ఈ కరణాల గురించి తెలుసుకుందాం. ముందు తిథిలో సగభాగాన్ని కరణం అంటాం. ఫస్ట్ కరణం భవకరణం. ఇది చరణ కరణాలు, స్థిర కరణాలు అని ఉంటాయి. ఈ మొదటి కరణం భవకరణం, ఇంద్రుడు అధిపతి దీనికి. అలాగే బాలవ కరణానికి బ్రహ్మదేవుడు అధిపతి. కౌలవ కరణానికి మిత్రుడు, అంటే రవి నామం ద్వాదశ నామాల్లో మిత్రుడు. తైతుల కరణానికి హలో తైతుల కరణానికి ఎక్స్క్యూజ్ మీ, భవ బాలవ కౌలవ కరణానికి మిత్రుడు రవి. తైతుల కరణానికి ఆర్యముడు, అంటే అది కూడా రవి ద్వాదశ నామాలు. గరిజ కరణానికి భూమి అధిపతి, ఇది కూడా చరకరణమే. వణిజ కరణానికి లక్ష్మీదేవి.
భద్రకరణానికి యముడు. ఇవన్నీ కూడా స్థిరకరణాలు. స్థిరకరణాలు అనుకున్నాం కదా. శకుని కరణం స్థిరకరణం, కలి అధిపతి. చతుష్పాత్ కరణానికి అది కూడా స్థిరకరణమే, వృషభుడు అనే రాక్షసుడు. నాగవ కరణానికి ఫణి అది దేవత. కింసుగ్న కరణానికి వాయువు. అంటే 4 స్థిరకరణాలు, 7 చరకరణాలు ఉంటాయి. ఈ చరకరణాలు స్థిరకరణాలు కూడా రోజుకి 2 ఉంటాయి మనకి. ప్రతి రోజు కూడా 2 కరణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రోజు కూడా మనం చూస్తే కనుక 2 కరణాలు, పొద్దున ఒకటి 2 కరణాలు ఉంటాయి. అలాగే శుక్లపక్షం కృష్ణపక్షంలో ఎలా ఉంటాయంటే, కృష్ణ తిథుల ప్రకారం అనుకున్నాం కదా 0 to మనం ఇందాక క్యాలిక్యులేట్ కరణం తిథిలో అర్ధభాగం అని. పాడ్యమికి మొదటి కరణం శుక్లపక్షంలో కింసున్న కరణం ఉంటే రెండవ కరణం భవకరణం ఉంటుంది. అలాగే విదే రోజు మొదటి కరణం బాలవ అయితే రెండవ కరణం కౌలవ అవుతుంది. తది రోజు శుక్ల తదియ, మొదటి కరణం తైతుల కరణం అయితే రెండవ కరణం గరిజ కరణం అవుతుంది. 4వ రోజు చవితి రోజు మొదటి కరణం వణిజ అయితే రెండవ కరణం భద్ర అంటే విష్టి కరణం. పంచమి రోజు భవకరణం మొదటిదైతే బాలవ కరణం రెండోది. షష్ఠి రోజు కౌలవ కరణం మొదటిదైతే తైతుల కరణం రెండవ కరణం. సప్తమి రోజు గరిజకరణం రెండోది వణిజకరణం. అష్టమి రోజు మొదటి రోజు భద్రకరణం రెండోది భవకరణం. నవమి రోజు బాలవకరణం మొదటి కరణం అయితే రెండవ కరణం కౌలవకరణం. దశమి రోజు తైతుల కరణం మొదటి కరణం అయితే రెండవ కరణం గరిజకరణం. ఏకాదశి రోజు వణిజకరణం రెండవ కరణం భద్రకరణం. ద్వాదశి రోజు భవకరణం మొదటిది రెండవది బాలవకరణం. త్రయోదశి రోజు మొదటి కరణం కౌలవ వస్తే రెండవ కరణం తైతుల కరణం ఉంటుంది. చతుర్దశి రోజు గరిజకరణం ఉంటే రెండవ కరణం వణిజకరణం ఉంటుంది. పౌర్ణమి రోజు మొదటి కరణం భద్రకరణం అయితే రెండవది భవకరణం ఉంటుంది. ఇది శుక్లపక్షంలో. అలాగే కృష్ణపక్షంలో చూస్తే కనుక కృష్ణపక్ష పాడ్యమి రోజు మొదటి కరణం బాలవకరణం అయితే రెండవ కరణం కౌలవకరణం అవుతుంది. విధి రోజు కృష్ణ విధియ అంటే బహుళ విధి రోజు మొదటి కరణం తైతుల కరణం రెండవ కరణం గరిజకరణం. తది రోజు వణిజకరణం భద్రకరణం. చవితి రోజు భవకరణం బాలవకరణం. పంచమి రోజు కౌలవ తైతుల. షష్ఠి రోజు గరిజకరణం వణిజకరణం. సప్తమి రోజు భద్ర భవ. అష్టమి రోజు బాలవ కౌలవ. నవమి రోజు తైతుల గరిజ. దశమి రోజు వణిజ భద్ర. ఏకాదశి రోజు భవ బాలవ. ద్వాదశి రోజు కౌలవ తైతుల. త్రయోదశి రోజు గరిజ వణిజ. చతుర్దశి రోజు భద్ర శకుని. అమావాస్య రోజు చతుష్పాద నాగవ కరణాలు. అంటే ఇలా ఈ కరణాలు మనకి రెగ్యులర్ గా ఈ వరుసలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఏ కరణం రోజు ఏ పని చేయొచ్చు, ఏ కరణాధిపతి ఎలా ఉండాలి అవి అన్నది మనకి విడిగా దానికి సపరేట్ అంటే అది తెలుసుకోవడం వలన ఆ రోజు పనులు చేసుకుంటానికి వాటికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ముఖ్యంగా మనకి ఈ కరణాలు పంచాంగ స్వరూపాల్లో మనం చూసినప్పుడు ఇది మనకి పంచాంగ స్వరూపం గురించి 5 అంగాల గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ 5 అంగాల గురించి. ఇక మనం ఎందుకు ఈ దేశకాల సంకేతం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనందరికీ తెలుసు కదా, ఈ ప్రతిరోజు కూడా ఏ శుభకార్యం చేసినా, నిత్య పూజ చేసినా, ఏ పని చేసినా కూడా మనం ఏం చేస్తాం, సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. ఆ సంకల్పంలో దేశకాల సంకేతం ఉంటుంది. ఎందుకంటే కాల స్వరూపాన్ని ఒకసారి మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకునేదే సంకల్పం. మనం సంకల్పించి ఏ పని చేయడానికైనా ఆ దేశకాల మాన పరిస్థితులు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో మనం ముందే చెప్పుకున్నాం, ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ పని చేసినప్పుడు దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిరోజు కూడా మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు ఈ సంకల్పం అనేది ఎలా చెప్పుకుంటాం, ఇప్పుడు ఈ పంచాంగం తెలుసుకున్నాం మనం. తిథి వార నక్షత్ర యోగ కరణాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ 5 కూడా మనకి ప్రతిరోజు సంకల్పంలో వస్తాయి. ఈ సంకల్పం తెలియాలంటే మనకి ఆ రోజు పంచాంగం ఏముంది అని తెలియాలి కదా. మళ్ళీ దాంట్లో మనం ఇందాక మొదట్లో ఉందని చెప్పుకున్నాం అన్ని. మాసము, ఫస్ట్ సంవత్సరం, ఏ యుగంలో ఉన్నాం, ఎన్నో పాదంలో ఉన్నాం యుగంలో, మళ్ళీ ఏ మన్వంతరంలో ఉన్నాం, మనం నేను డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు సంకల్పంలో వస్తాయి అన్నమాట. అలాగే ఏ సంవత్సరంలో ఉన్నాం, ఏ అయినంలో ఉన్నాం, ఏ మాసంలో ఉన్నాం, ఏ ఋతువులో ఉన్నాం,
అలాగే ఏ రోజులో ఉన్నాం, మొత్తం అంతా ఏ వారంలో ఉన్నాం, ఏ తిథి నడుస్తుంది, ఏ నక్షత్రం నడుస్తుంది, ఏ కరణం ఉంది, ఏ యోగం ఉంది, ఇవన్నీ కూడా మనకి ఆ ఆ నామ దేశకాల కాల సంకేతం మొత్తం అంతా కూడా మనకి సంకల్పం వస్తుంది. అందుకని పంచాంగం గురించి ప్రతిరోజు కూడా తెలుసుకోవటం వలన ఆ రోజు ఉన్న వాటి గ్రహాలు ఎవరు, ఇప్పుడు అధిపతులు తెలుసుకున్నాం, అన్నిటికీ మాసాధిపతులు తెలుసుకున్నాం, సంవత్సరాధిపతులు తెలుసుకున్నాం, ఎవరెవరు వస్తున్నారో అని. మళ్ళీ అలాగే వారాధిపతులు తెలుసుకున్నాం, నక్షత్రాధిపతులు తెలుసుకున్నాం, తిథి అధిపతులు తెలుసుకున్నాం, యోగాధిపతులు తెలుసుకున్నాం, కరణాధిపతులు తెలుసుకున్నాం. అంటే ఆ గ్రహాల ప్రభావం ఆ రోజు వాళ్ళు రూలింగ్ చేస్తారు ఆ రోజుని. ఆ రోజు దాని ప్రకారం దానికి తగ్గట్టుగా ఆ రోజు మనం ఏ పనులు చేయాల్సి వస్తే ఆ పనులు చేయడానికి మనకు తెలియాలంటే యూ హ్యావ్ టు నో ద పంచాంగం. అందుకు పంచాంగం ఫస్ట్ విశిష్టత. సరే, ఇప్పుడు మనం హైదరాబాద్ ఉదాహరణ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంతమంది ఎవరికైనా ఐడియా లేకపోతే ఎలా చెప్పుకోవాలి సంకల్పం, ఇవన్నీ తెలుసుకోవడం అన్నదానికి ఉదాహరణ చెప్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం అనుకుందాం. హైదరాబాద్ లో ఉన్నవారు సంకల్పం ఎలా చెప్పుకోవాలి అంటే, ఈ రోజు సంకల్పం చూద్దాం. కలియుగే, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కదా, ప్రథమ పాదే మొదటి చరణంలో ఉన్నాం. జంబూ ద్వీపే సప్తద్వీపే వసుంధర, అంటే భూమిలో 7 ఖండాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఉన్నది ఇండియా అన్నది జంబూ ద్వీపంలో ఉంది కాబట్టి జంబూ ద్వీపే, భరత వర్షే, భరతఖండే. అలా శ్రీశైలం నుంచి మనకి శ్రీశైలం ఒక మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ శ్రీశైల ప్రాంతం నుంచి చెప్పుకుంటాం కాబట్టి దిక్కులు శ్రీశైల వాయువ్య ప్రదేశం. మనం ఇప్పుడు హైదరాబాద్ అనేది వాయువ్య ప్రదేశం కాబట్టి వాయువ్య ప్రదేశే. ఏ 2 నదుల మధ్య ఉన్నది? కృష్ణా గోదావరి మధ్యప్రదేశే. నదులు జీవ నదుల మధ్య 2 మధ్యలో ఉంది. అలాగే మనం ఎక్కడ ఉంటున్నాం? స్వగృహంలో ఉన్నామా, వసతి గృహంలో ఉన్నామా, ఆలయ ప్రాంగణంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం? నదీ తీరంలో ఉన్నామా? ఏ ప్రాంతంలో ఉంటే ఆ గ్రహే. స్వగృహే, వసతి గృహే, ఏదైతే అది. అస్మిన్ వర్తమానేన వ్యవహారిక ప్రభావి సంవత్సరంలో, ఇప్పుడు మనం ఉన్న సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం కదా. విశ్వావసు నామ సంవత్సరే. అయినం ఏంటి? ఇప్పుడు మనకి నిన్న అయినాలు చెప్పుకున్నాం, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఇప్పుడు మనకి ఉన్నది ఉత్తరాయణం. ఉత్తరాయణే. ఋతువులు కూడా చెప్పుకున్నాం. ప్రస్తుతం ఉన్న చైత్ర వైశాఖాలు వసంత ఋతువు అని. ఇప్పుడు మనం చైత్రమాసంలో ఉన్నాం కాబట్టి వసంత ఋతువే. చైత్రమాసే, మాసం చైత్రమాసే. పక్షం కృష్ణపక్షం, కృష్ణపక్షంలో ఉన్నాం. సప్తమి తిథి ఏంటి? ఇవాళ సప్తమి. భానువాసరే అంటే ఆదివారం సప్తమి తిథి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం యుక్తే సిద్ధయోగే విష్టికరణే. శ్రీమాన్ ఆ శ్రీమతి, ఎవరు పూజ చేస్తున్నారో, ఎవరు కర్త అయితే వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రం, వాళ్ళ నామం, వాళ్ళు ఇంకెవరు చేసుకున్నారు, సహకుటుంబస్య, సమమిత్రస్య, సహబాంధవ్యస్య, అట్లా దేనికైతే మనం ఏం చేస్తున్నామో దానికి వాళ్ళ ఎవరి పేరుతో చేస్తున్నాం, ఎందుకోసం ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నాం అది కూడా చెప్పుకొని, దేనికోసం చేస్తున్నాం? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శిష్యర్థం. మనకి ఏ మనిషికైనా కావాల్సిన ధర్మం, ధర్మంతో అర్థం సంపాదించాలి, అర్థంతో కామం కోరికలు తీర్చుకోవాలి, తర్వాత మోక్షాన్ని పొందాలి. ధర్మ అర్థ కామ మోక్షం, ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు సిద్ధింపజేయడానికి ఎవరిని పూజిస్తున్నాం? నిత్య పూజ అయితే నిత్య పూజ, సూర్యనారాయణ మూర్తి అయితే సూర్యనారాయణ, ఏ దేవత అయితే పరమేశ్వర పూజించేద్దాం. ఆ రోజు మనం ఏ పూజ చేసుకుంటే వ్రతమా, పూజ, నమస్కారమా, పారాయణ, ఏదైనా సరే ఇలా సంకల్పం చెప్పుకొని మనం కాల స్వరూపాన్ని తెలుసుకొని మనం చేయాలి సంకల్పం. ఇది మనకి హైదరాబాద్ నగరానికి సంకల్పం. నిన్న కొంతమంది ఎవరు అడిగారు వివిధ దేశాల్లో సంకల్పం ఎలా చెప్పుకోవాలి అని. అంటే ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. నేను చెప్పాక ఈ మొత్తం ఒకవేళ ఈ దేశాల సంకల్పాన్ని నేను బాబు గారికి పంపిస్తాను, తర్వాత మీకు గ్రూప్ లో పెడతారు ఆయన. జస్ట్ ఒకటి నేను చెప్తాను ఎలా చెప్పుకోవాలని. ఓకే. ఇప్పుడు సంకల్పం US లో ఉన్నవాళ్ళు, కొంతమంది వివిధ దేశాల్లో ఉంటారు, కానీ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతమే చెప్పుకోవాలి కాబట్టి US లో ఉన్న వాళ్ళకి ఏంటి సంకల్పం? క్రౌంచ ద్వీపే, ఇప్పుడు మనం ఇందాక జంబూ ద్వీపే లాగా ఈ సంవత్సరం అవన్నీ కామనే. ఆ రోజు ఉన్న తిథి వాళ్ళ దాని ప్రకారం అక్కడ తిథి కాలం మనం ముందు చెప్పుకోవాల్సిన కలియుగే, ప్రథమ పాదే, అవి కామనే అందరికి. కానీ ద్వీపం దగ్గర నుంచి క్రౌంచ ద్వీపం ఇది. క్రౌంచ ద్వీపే రమణిక వర్షే వర్ణే ఐంద్రఖండే ప్రశాంత సాగరే పుష్కర క్షేత్రే రాఖీ మిఖిని పర్వతయోర్ మధ్యే మిస్సిపి మిస్సూరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే. అలాగే ఆ రాష్ట్రం ఏదైతే అక్కడ డిఫరెంట్ రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర పేరు చెప్పుకొని మళ్ళీ మీరు అక్కడ ఏ గృహంలో ఉంటే సొంత గృహమా, వసతి గృహమా, ఏదైతే అది చెప్పుకొని ఇంకా మిగిలిన మళ్ళీ ఆ రోజున్న తిథి వార నక్షత్రాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెప్పుకోవాలి. ముందు మటుకు ఇది. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి శాల్మలీ ద్వీపే, ఐలవర్షే,
नवखंडे मेरो दक्षिण दिग्भागे आस्ट्रेलिया देशे भारत देश आग्नेय दिग्भागे हिंदू महासमुद्र तीरे సిద్ధిపుర్యాం అని ఆస్ట్రేలియా దీపం చెప్పుకొని ఆ ముందు చెప్పుకొని తర్వాత మళ్ళీ మన మిగిలినవన్నీ మామూలే మాసాలు అవన్నీ కూడా. యూకే రీజియన్ వాళ్ళకి వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే శాల్మలీ ద్వీపే సముద్ర మధ్య స్థితే బృహదారణ్య క్షేత్రే ఐరోపా వ్యవహారిక నామఖండే థేమ్స్ నదీ తీరే లండన్ నగరే. ఆఫ్రికా లక్షద్వీపే వింధ్యస్య నైరుతి దిగ్భాగే తామ్రఖండే కెన్యా దేశే. ఆ నగరం మీరు ఏ నగరం అయితే ఎక్కడ ఉన్నారో ఆ నగర పేరు చెప్పుకొని మళ్ళీ లక్ష్మీ నివాస గృహే ఏదైతే అది అక్కడ చెప్పుకోండి. నిన్న ఆఫ్రికా గురించి ఐరోపా గురించి ఎవరు అడిగారు నన్ను, వాళ్ళు కొంచెం నోట్ చేసుకోండి. ఇక సింగపూర్లో ఉన్న వాళ్ళకి मेरो आग्नेय दिग्भागे मलय द्वीपस्य दक्षिण भागे पूर्व समुद्र तीरे सिंहपुरी महाद्वीपे सेरुंगा नदी परिवाहक प्रदेशे लक्ष्मी निवास गृहे समस्त देवता हरिहर ब्राह्मण सन्निधि. मिडिल ईस्ट లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిడిల్ ఈస్ట్ అయితే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే అరబీ మహాసాగరే పశ్చిమ తటే కేతార్ దేశే దోహ నహరే గృహే అని చెప్పుకోవాలి. స్వగృహే. సౌత్ కొరియా జంబూ ద్వీపే అఖండ భరతవర్షే మేరో పూర్వ దిగ్భాగే హరిద్ర సాగర తటే కురియో నామ ద్వీపే వసతి గృహే. తర్వాత ఇంకా మనకి మన ఇండియాలో ముంబైలో ఉన్నారు అనుకోండి. వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే సహ్యాద్రి పర్వత ప్రాంతే అరబీ మహాసాగర తీరే ముంబై నగరే మళ్ళీ మిగిలినదిలా. అలాగే ఢిల్లీలో ఉన్నవాళ్ళు मेरो दक्षिण पार्श्वे विंध्यस्य पश्चिम दिग्भागे आर्षवर्षैक प्रदेशे यमुना तटे दिल्ली नगरे. वाराणसी विंध्यस्य पश्चिम दिग्भागे असी वर्णयोर्मध्ये नदी महाश्मशाने आनंदवने त्रिकंटक विराजिते अविमुक्त वाराणसी क्षेत्रे उत्तरवाहिन्या भागीरथी पश्चिम तटे वसति गृहे श्री विश्वेश्वर सन्निधौ. बेंगलूर श्रीशैलस्य नैऋति प्रदेशे तुंगभद्रा कावेरी मध्य प्रदेशे श्री शृंगगिरि समीप प्रांते. चेन्नई శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేరి మధ్య ప్రదేశే అని మిగిలినది మామూలుగా. ఇట్లా అదే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే. ఇలా ప్రతి దానికి కూడా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ రకంగా వివిధ ప్రాంతాలకు ఏ ప్రాంతంలో అంటే సంకల్పం మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన దేశ కాలం మాన పరిస్థితులు చెప్పుకుంటూ ఆ ప్రాంతాన్ని ఆ ఖండాన్ని ఏ నదుల మధ్య ఉన్నాం ఏ సముద్రాల మధ్య ఉన్నాము ఎక్కడ ఉన్నాం అని చెప్పుకునేదే కాలస్వరూపం. అక్కడుండి నేను చేస్తున్నాను అని సంకల్పం యొక్క ఉద్దేశం. దీంట్లో ఇది సంకల్పం గురించి. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సంకల్పం అయిపోయిన తర్వాత మనకి పంచాంగం క్యాలిక్యులేషన్స్ భాగాలన్నీ కూడా సిద్ధాంత భాగంలో ఎక్కువగా ఉంటాయి. అన్ని సిద్ధాంతం వివిధ రకాల గణితాలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒకటే గణితం కాదు, అంటే ఏ రకంగా పెద్దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టుగా పంచాంగంలో పూర్వ పద్ధతులు, అలాగే మన సంవత్సరాలు ఫాలో అయ్యే వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నాం 5 రకాల కాలమానాలు సంవత్సరమానాలు, దాని ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు. దృక్పద్ధతి పూర్వ పద్ధతి కూడా ఉంటుంది. కానీ మన భారతదేశంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం భారత ప్రభుత్వం ఆమోదించింది మటుకు దృక్పద్ధతి. ఇలా గణితాలు ఫాలో అవుతుంటారు. దానికే మనకి సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం, సాయన నిర్ణయం సిద్ధాంతం ఈ పద్ధతుల ప్రకారం కూడా కాల ప్రకారం ఫాలో అవుతుంటారు. అసలు ఈ ఖగోళ శాస్త్రం అంతా సిద్ధాంతంలో మనకి ఒక 18 మంది ఉన్నారు ప్రవక్తలు. ముందు వాళ్ళని ప్రతిరోజు మనం ఈ ఖగోళ శాస్త్రం మొత్తం అంతా కూడా ఈ సిద్ధాంత భాగాన్ని అంతా కూడా చెప్పిన వాళ్ళు 18 మంది ప్రవక్తలు కూడా కశ్యప మహర్షి చెప్పాడు. ఈ ఖగోళ ప్రవక్తలు ఎవరంటే సూర్యుడు ఫస్ట్, పితామహుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, అత్రి, పరాశరుడు, కశ్యపుడు, నారద, గర్గుడు, మరీచి, మను, అంగీరసుడు, లోమర్షుడు, పోలిస్తుడు, చవనుడు, యవనుడు, భృగు, సౌనకుడు.
అంటే ఈ 18 మందిని కూడా మనం ఖగోళ శాస్త్రకి ఆది పురుషులుగా అని చెప్పుకోవచ్చు. ఈ సిద్ధాంత భాగం ఈ రోజు మనం చెప్పుకుంటున్నామంటే ఈ 18 మంది ప్రభక్తులు వాళ్ళని చక్కగా స్మరించుకొని ఒకసారి ఆ మహర్షులందరికీ ఇచ్చిన భిక్ష ఈ రోజు మనం అనుభవిస్తాం కాబట్టి వాళ్ళకి ఒకసారి అందరం కూడా నమస్కారం చేసుకుందాం. అలాగే కలియుగంలో అంటే ప్రస్తుతం కలియుగంలో గనక ఈ గణితాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరంటే భాస్కరాచార్యుడు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టుడు. వీళ్ళు సిద్ధాంతంలో భాగాల్లో చాలా విశేషమైన కృషి చేసి మనకి అందించిన మహానుభావుల కింద చెప్పుకోవచ్చు. ఇది మనకి పంచాంగానికి సంబంధించిన ఈ 18 ప్రవక్తుల పద్ధతులే. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతులు, ఆ పద్ధతుల ప్రకారం గణిత భాగం ఉంటుంది. ఆ గణిత భాగంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా ఇప్పుడు మనం ఇంకొక అతి ముఖ్యమైన విషయం అందరికీ రోజు ఉపయోగపడేది అంటే ముహూర్తం. అసలు ముహూర్తం అంటే ఎందుకు? ముహూర్తం చూడాలా? ప్రతిరోజు ముహూర్తంతో ఉంటేనే పనులు అవుతాయా? అంటే విడిగా చేస్తే పనులు అవ్వా అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకు అవ్వవు అన్నీ బానే ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటాం సహజంగా ఎక్కువ మంది. బుద్ధి కర్మానుసారిణి అని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు కదా. మన బుద్ధి మన కర్మని అనుసరిస్తుందని. కర్మ మన బుద్ధి ప్రకారమే మన ఆలోచనే కదా. మనకి బుద్ధి అంటే ఆలోచన. కాబట్టి ఈ కర్మలను సరిచూసుకునే మార్గాన్ని సూచించేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేది ఏంటంటే ఇండెక్సివ్ సైన్స్. నీకు డైరెక్షన్ ఇస్తుంది మన గూగుల్ మ్యాప్‌లో. నువ్వు ఇలా చేస్తే ఇలాగలుగుతావు. నీ ఉన్న దాని ప్రకారం నువ్వు చేసుకుంటే ఇలా బాగుంటావు. చేయకపోతే ఇక నీ ఇష్టం. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ డైరెక్షన్స్ చెప్తాం. తిరిగి లేకపోతే నేను తిరుగుతాను, ఆ డైరెక్షన్‌లో వెళ్ళను. జస్ట్ లైక్ ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ తీసుకుంటే అదొక డైరెక్షన్ చెప్తుంది. ఒక ప్లేస్‌కెళ్ళాలి. మన గమ్యం ఏంటో చెప్పినప్పుడు దానికో డైరెక్షన్ చూపిస్తుంది. ఆ డైరెక్షన్‌లో నువ్వు వెళ్తావా, సూక్ష్మంగా వెళ్ళవా, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తావా అంటే వెళ్ళొచ్చు. కానీ చివరికి తిరిగి మళ్ళీ మనం అక్కడికే వస్తాం. దానికంటే అంత తిరగడం వేస్ట్, టైం వేస్ట్ ఎందుకురా? నీకు చక్కగా కొన్ని సూత్రాలు మేము దర్శించి చెప్పామని చెప్పి మనకు ఒక శాస్త్రాన్ని అందించారు మహర్షులు. ఆ మహర్షులు ఆచరించిన శాస్త్రాన్ని మన ప్రకారం మనం చూసుకుంటే గనక దానికి తగ్గట్టు మన కర్మల్ని మనం ఈ జన్మలో అనుభవించవలసిన కర్మలన్నీ కూడా చక్కగా మనం సరి చేసుకోవచ్చు. అంటే దాని తీవ్రతని తగ్గించుకునే ప్రయత్నం చేసి మనం ఎందుకు వచ్చామో ఆ కర్మలు పూర్తి చేసుకొని చక్కగా ముందుగా మనకి లక్ష్యాన్ని అంతిమ లక్ష్యమైన మోక్ష మార్గానికి మనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉండేదే కాంతి శాస్త్రమైన వెలుగు చూపించేదే, దారి చూపించేదే జ్యోతిష శాస్త్రం అని చెప్పవచ్చు. సహజంగా కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి సజ్జతలు ఉంటాయి. ఈ ప్రారబ్ధ కర్మలు మన అనుభవంలోకి ఎలా వస్తున్నాయి ప్రతి వాళ్ళకన్నది ప్రతి మనిషికి వాళ్ళ ప్రారబ్ధం డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి వారి జాతక చక్రం ద్వారా వాళ్ళ ప్రారబ్ధ కర్మ ఏంటన్నది మనం తెలుసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రారబ్ధ దోషాలేంటంటే, ప్రారబ్ధం అన్నదంటే విడిచిన బాణం. అది తప్పకుండా అనుభవింపవలసిందే. కానీ, ఆ తీవ్రతను మటుకు మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరగబోయేదుంది ప్రారబ్ధ కర్మ ప్రకారం. కానీ మనం తెలుసుకొని ఒక మంచి సమయం చూసుకున్నాం, ముహూర్తం చూసుకున్నాం. ఆ పని ఏదేదో చేయడానికి ప్రయాణమే వెళ్ళబోతున్నాం. ఏదో పెద్ద యాక్సిడెంట్ జరగవలసింది ఉన్నది కాస్త చిన్న దెబ్బ తగిలి ఆ వెహికల్ పాడవచ్చు గానీ మనకేమీ జరగకపోవచ్చు. అంటే ప్రమాదం, నష్టం జరుగుతుంది. కానీ అది ఎంత తీవ్రత మటుకు తగ్గించుకుంటానికి చాలా వస్తాయన్నమాట. కాబట్టి ఈ ఆ కర్మ అనుభవం యొక్క తీవ్రతని మానవ ప్రయత్నం ద్వారా తగ్గించుకుంటానికే ముహూర్తం అన్న భావాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముహూర్త భావం. ఈ ముహూర్తం ఏంటంటే ఈ లేతే ఇప్పుడు అసలు కర్మనే మనం తగ్గించుకోకలే ఎలాగో జరుగుతున్నప్పుడు ఇంక జ్యోతిష్ శాస్త్రం అసలు తెలుసుకోవడం అవసరం లేదు మనం అసలు ఇవన్నీ. మనకి టైం వేస్ట్ కదా! ఇవన్నీ ఎందుకు ఎలాగో జరుగుతుంది. మనం చేసేదేమీ లేదు అని అనుకున్న సిద్ధాంతం ఒక పద్ధతి. కానీ అలా ఉన్నవా ఏమి ఇదొచ్చినా యాక్చువల్‌గా మనం గీతలో చెప్పినట్టుగా సుఖ దుఃఖాలనేవి మనం మామూలుగా ఆ స్థాయికెళ్ళిన వాళ్ళకి అసలు ఇవేమి కూడా అవసరం. ఎందుకంటే ఎలాగ ఏదొచ్చినా దే హావ్ టు యాక్సెప్ట్ ఇట్. వాటెవర్ ఇట్ దేర్. కానీ సహజంగా 99 మంది మానవులు మటుకు కష్టాలొస్తే కుంగిపోతూ ఉండిపోతాం. ఈ జీవితం దుర్లభం అని ఎదురీదలేమనుకుంటూ ఉంటాం. సుఖాలొచ్చినప్పుడు పొంగిపోయి అంతా నా ప్రయోజకత్వం అని మన వల్లనే జరుగుతోంది మొత్తం అంతా అని అహంకారం పెంచుకుంటూ ఉంటాం. కదా! సహజంగా జరిగే ప్రక్రియ అది. అలా కాకుండా ఏదొచ్చినా కూడా నీకు రాబోయే కాలాన్ని, కాల స్వరూపం తెలుసుకొని, రాబోయే కాలంలో ఏ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు వర్షాకాలంలో పంటలేస్తేనే పంటలు పండుతాయి. ఎండాకాలంలో మంచి ఎండలో వేసి నేను పంట వేస్తానంటే ఉపయోగం లేదు గదా! దాని పర్పస్ ఈస్ డిఫీటెడ్. అలాగా ఏ సమయంలో ఏ పని జేసుకోవాలో తెలుసుకొని చేసుకోవటం వలన మన
జాతక చక్ర ప్రకారం మనకి ఎప్పుడు ఏ దశలు అనుకూలిస్తాయి, సమయంలో ప్రయత్నం చేస్తే ఏ వివాహం అవుతుంది, ఏ సమయంలో ప్రయత్నం చేస్తే మంచి కాలేజీలో చదువు రావడానికి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మనం పుట్టిన దాని ప్రకారం మన కర్మ ఏముందో దాని ప్రకారం అది పూర్తి చేయాలి కదా ఎలాగైనా సరే. అలా కాకుండా మనం చేస్తూ తిరుగుతూనే ఉంటాం. ఆ కాలంలో మొదలు పెట్టాం అనుకోండి, కాలం కాని కాదు, ఉపయోగం లేదు. తిరిగి విసిగిపోయి అసలు వచ్చే సమయానికి మనం నిరాశ చెందుతాం అనమాట. అలా కనకుండా సమయ కాలం వృధా కాకుండా సకాలంలో మన సమయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మన కర్మలు చేసుకోవటం వలన మనకి చక్కగా జీవితంలో సక్రమ మార్గంలో వెళ్ళగలుగుతాం అని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి సహజంగా మనం ఏం చేస్తుంటాం, నిత్య జీవితంలో ఆనందకరమైన విషయాలు ఏమైనా వివాహం కానీ, గృహ ప్రవేశాలు కానీ, వాహనం కొనుక్కున్నా కానీ, ప్రయాణాలకు వెళ్ళాలి, ఊర్లు తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, విద్యాభ్యాసాలు, నామకరణాలు ఇవన్నీ కూడా అందరితో కలిపి పంచుకొని ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం. కానీ అవి మొదలుపెట్టే ప్రారంభ సమయంలో సరిగ్గా లేవు. పంచాంగం సరిగ్గా లేదు. తిథి, వార, నక్షత్రం, దుష్ట నక్షత్రాల ప్రభావం ఉండొచ్చు, ఘోర గ్రహాల దృష్టి ఉండొచ్చు, ఆ రోజు అతిగండ యోగాలు ఉండొచ్చు. అలా ఏదైనా మొదలెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఫలితం మనం ఇందాకే చెప్పుకున్నాం. ఈ ప్రతిరోజు కూడా ఈ గ్రహాల యొక్క అధిపతుల ప్రభావం ఆ రోజు మీద ఉంటుంది అని డెఫినెట్ గా ఉంటుంది. దానికి మనకి కాలాలే సంకేతం. ఎందుకంటే ఆ గ్రహ ప్రభావం లేకపోతే ప్రతిరోజు ఎండ 360 లేదు కదా. ఒకరోజు మబ్బులో వచ్చి ఎండ తగ్గిపోతుంది వర్షాకాలంలో. అప్పుడు ఆ వర్షాకాల ప్రభావం. ఋతువులో వసంత ఋతువులోనే చెట్లు చిగురిస్తున్నాయి. అలా ప్రతి కాలానికి ఒక సమయం ఉన్నది కాబట్టి, ఆ రోజు ఉన్న గ్రహాలు సరిగ్గా లేకపోతే వాటి అనుకూలత మనకి లభించదు. మనం ఏ పనైతే మొదలెట్టామో వాటికి ప్రతిబంధకాన్ని కలిగిస్తాయి కాబట్టి, ఆ అనుభూతి మనం మిస్ అవుతాం. ఆ రోజు అనుభూతి శూన్యం అవుతుంది. ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలు కూడా రావచ్చు. ఇప్పుడు ఎండాకాలం ఇందాక పంటలేసినట్టుగానే ఇవాళ రైతు మంచి ఎండలో ఇవాళ పొలం దున్ని పంటేస్తాను అంటే పండదు గదా. అది వ్యతిరేక ఫలితం ఇస్తుంది. దానివలన ఫలితం ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఈ ఇవన్నీ గూడా మనం తెలుసుకొని చేయటం వలన దానికే ముహూర్తం అని పెట్టారు. ముహూర్తం అంటే సెలక్షన్, ఒక ఆస్పీషియస్ టైమ్, అనుకూలమైన సమయాన్ని సెలెక్ట్ చేసుకుంటే ముహూర్తం. చాలా మంది అంటారు, ఏ ముహూర్త సాధన గూడా లేకుండా గూడా మేము అవి చేసామండి, ఇవి చేసామని వాదనకి కూడా మనకి హేతువాదులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. శుభకార్యాలు జరుగుతున్నాయి గదా అని. కాలాన్ని మనం పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చిన తోచిన సమయంలో చేస్తున్నాం అనుకోండి, శుభకార్యాలు జరుపుకోవడం అన్నది జరుపుకోవచ్చు. కానీ అప్పుడు మన వ్యక్తిగత జాతకంలో గనక నిజంగా కూడా చాలా బలీయమైన సమయం జరుగుతూ ఉండి, చాలా డామినేట్ చేసి ఈ వాతావరణాన్ని కూడా డామినేట్ చేసేంత గ్రహస్థితి మనకు ఉంటే గనక అదృష్టం. అది ఇక స్పెక్యులేషన్ అన్నమాట. అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. తెలీదు మనకి జరుగుతుందా, జరగదా అని. మనం పుట్టిన సమయాన్ని మనం మార్చలేము. కానీ ముహూర్త సమయాన్ని మనం మన అనుగుణంగా మార్చుకోవచ్చు సమయాన్ని. కొంత ఫలితాన్ని మనం అనుగుణంగా పాజిటివ్ చేసుకుంటానికి కొంత ముహూర్తాన్ని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. కానీ మనం పుట్టే సమయం మన చేతిలో లేదు కాబట్టి దాన్ని ఎలాగో మనం మార్చలేం గ్రహస్థితి. మన ముందు కూడా ప్రారంభ కర్మ ఎలాగో జరుగుతుంది. కానీ దాని తీవ్రత తగ్గించుకుంటానికి ఈ ముహూర్తం సెలెక్ట్ చేసుకొని ఆ సమయంలో మనం అనుకున్న పనులు చేయటం వలన ఆ కనీసం కొంత పాజిటివ్ ఎనర్జీ ఉండటం వలన ఈ నెగెటివ్ వైపు తక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ డామినేట్ చేసి మంచి ఫలితాలు జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఋషులు అందించిన మన జ్యోతిష్ శాస్త్ర సాధనాన్ని, శాస్త్రాన్ని చక్కగా విధంగా వివిధ రకాల ముహూర్తాలు గాని, కాల సమయాన్ని గాని గుర్తించి పంచాంగం ప్రకారం దోషరహితమైన సమయాన్ని ఎంచుకునే దాన్నే మనం ముహూర్తం అంటాం. అసలు ముహూర్తం అంటే ఏంటి? ముహూర్తం అంటే శుభ సమయం. అంటే ఎన్నుకోవడం. ఒక పనికి ఏదైనా పని చేసేటప్పుడు ఒక మంచి సమయాన్ని ఆ రోజు ఎలా ఉన్నాయి ఎన్నుకునే ముహూర్తం. ఈ ముహూర్త సమయం ఎంత ఉంటుంది అంటే 2 ఘడియల కాలం ఉంటుంది. 2 గడియ అంటే 24 నిమిషాలు. 48 నిమిషాల సమయం మొత్తం డ్యూరేషన్ 48 నిమిషాల్లో ఆ కార్యక్రమం మొత్తానికి ఉండటానికి శుభ సమయం అదనమాట. దాంట్లో మనకి అత్యంత సుముహూర్తమైన సమయం, మనం ముహూర్తం పెడుతుంటాం కదా. ముహూర్త సమయం 10 గంటల 25 నిమిషాలు అట్లా. అది ఓన్లీ 2 మినిట్స్ లోపలే ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్ సుముహూర్తం. ఈ ముందంతా ఆ పూర్వాంగం, ఉత్తరాంగానికి 45 నిమిషాలు అన్నమాట ఆ సమయానికి. కాబట్టి ఇది ముహూర్త సమయం. అలాగే ప్రతి శుభకార్యానికి కూడా మనకి షోడశ కర్మలు చేస్తూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి జాతక కర్మ నుంచి చివరి దాకా వివాహం, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం ఇట్లా 15 షోడశ పంచదశ కర్మలు చేస్తూ ఉంటాం. 16వ దానికి మనకి ముహూర్తం, దానికి కూడా తిథివార నక్షత్రాలు వేరే ఉంటాయి గానీ అది మనం ఎన్నుకునేది కాదు కాబట్టి 16వ దానికి అవసరం లేదు. ఈ వీటన్నిటికి కూడా వివిధ రకరకాల విధానాలు ఉన్నాయి. అంటే తిథులు వేరుగా ఉంటాయి, నక్షత్రాలు వేరుగా ఉండాలి,
వారాలు వేరుగా ఉండాలి. యోగగణ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్. వివాహానికి కొన్ని వారాలు, కొన్ని మాసాలు అనుకూలమైతే అన్నప్రాసనకి కొన్ని, శ్రీమంతానికి కొన్ని నెలల్లో చేయాలి. అలాగే నామకరణం ఎప్పుడు చేయాలి, ఏ తిథి వారాలకి, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి, అట్లా డిఫరెంట్ తిథివార నక్షత్రాలు అన్నవి ఒక్కొక్క దానికి కూడా చెప్పడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనం ఆ ముహూర్త సమయానికి ఎవరికైతే చేస్తున్నామో కర్తకి, ఎవరి పేరుతో చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, వాళ్ళకి తారాబలం, చంద్రబలం ఉండాలి. చంద్రుడు మనకు కారకుడు కాబట్టి చంద్రుడు అష్టమ చంద్రుడు ఏమి ఉండకూడదు. చక్కగా చంద్రుడు బలంగా ఉండాలి. అంటే వృద్ధి చంద్రుడిలో ఉండాలి. అలాగే కృష్ణపక్షంలో కనీసం షష్ఠి లోపల ఉండాలి. ఎందుకంటే చంద్రుడు బలహీనతైతే మనస్సు ఏమవుతుంది? మనస్సే కదా ప్రధానం అన్నిటికంటే. ఉత్సాహం ఉండదు. ఆ కార్యక్రమంలో మనం అంతగా ఆనందాన్ని అనుభవించలేము. కాబట్టి చంద్రబలం చాలా ఇంపార్టెంట్. అలాగే ముహూర్తం కంపల్సరీగా ఏంటంటే ఆ మాసాలు పర్టికులర్ ఏ కార్యక్రమం చేయదలుచుకున్నామో దానికి సంబంధించిన మాసాలు, ఆ తిథులు, ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లోనే మనం అవి పెట్టుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే పంచభూతాల యొక్క మనకి అనుకూలం ఉండాలన్నమాట. ఎందుకంటే మన అంతా ఉన్నదే మన పంచభూతం. మనలో ఉన్నవి పంచభూతాలే, వాతావరణంలో కూడా పంచభూతాలే. ఈ పంచభూతాల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే ఆ కార్యక్రమం మనకి సఫలీకృతం అయ్యి దాని రియాక్షన్ మనకి చక్కగా అనుభవంలోకి వస్తుందన్నమాట. కాబట్టి తారాబలం, చంద్రబలం చక్కగా చూసుకోవాలి. అలాగే ఏకవింశతి మహాదోషాలు లేకుండా చూసుకోవాలి. ముహూర్తానికి ఒక 21 దోషాలు చెప్పారు. ఆ ముహూర్తం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ 21 దోషాలు కూడా లేకుండా మనం అసలు ఆ 21 దోషాలు ఏంటి, అసలు ఏ ముహూర్తానికి ఎలాంటి తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ అడ్వాన్స్ కోర్సులో ఉన్నాయి. నెక్స్ట్ మనకు అడ్వాన్స్ లెవెల్, సెకండ్ లెవెల్ కోర్సులో ఈ ముహూర్త భాగం ముందు డీటెయిల్ క్లాసెస్ ఉన్నాయి. అది తెలిసినప్పుడు మీకు మొత్తం అంత డీటెయిల్ గా ఏ దానికి ఏ నక్షత్రాలు అనుకూలం, ఏ రోజు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటంటే అసలు ముహూర్తం ఎందుకు పెట్టుకోవాలి, ముహూర్తంలో అసలు ఏవే విషయాలు మనం చూడాలి, అలాగే ఏకవింశతి మహాదోషాలు లేకుండా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా ముహూర్తం ఎలాంటి చేసుకోవాలంటే శుభకార్యాలకి, పెద్దదానికి మనం ఇందాక చెప్పుకున్నాగా అన్ని విషయాలు కూడా మనకి ఏ రోజుకి ఏ జరుగుతాయి, ఏ రోజు ఎలా చేసుకోవాలి, ఆ రోజు సర్వార్థ కొన్ని ఒక్కోసారి మీరు అనొచ్చు ప్రతిరోజు ముహూర్తం చూసుకొని పనులు చేయాలంటే కుదరదు కదండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా దానికి కూడా మన వాళ్ళు మార్గం చెప్పారు. అంటే పంచదశ కర్మలు ప్రత్యేకమైన కార్యక్రమాలకి వాటికి మనం వేరే చెప్పుకున్నప్పటికీ ముఖ్యమైన నైమిత్తిక కార్యక్రమాలు, ముఖ్యమైన వాటికి రోజువారీ కార్యక్రమాలు కూడా ముహూర్తం ఎలా చూసుకోవాలి అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ముహూర్త లగ్నం ముఖ్యంగా పంచగ్రహితం అవ్వాలి. అంటే పంచగ్రహితం అంటే 5 దోషాలు లేకుండా ఉండాలి. ముహూర్తం అన్నది 5 రకాల దోషాలు లేకుండా ఉండాలి. ఒకటి మృత్యు పంచకం, అంటే ఆ ముహూర్తంలో ఆ మృత్యు పంచకం లేకుండా ఉండాలి. అంటే లేకపోతే మనన తుల్యమైంది. అది ముఖ్యంగా వివాహానికి కానీ, ఉపనయనానికి కానీ ఈ మృత్యు పంచకం ఉన్న ముహూర్తాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు. ఇక రెండోది అగ్ని పంచకం, అంటే గృహ నిర్మాణాలు కానీ, గృహ సంబంధమైన విషయాలు, వాహనాలు ఇలాంటి వాటికి అగ్ని పంచకం లేకుండా చూసుకోవాలి. రాజపంచకం, అంటే ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు కానీ, అధికారులు పదవి స్వీకారాలు చేయటం, పట్టాభిషేకాలు వీటన్నిటి కూడా రాజపంచకం లేకుండా చూసుకోవాలి. రాజుల వాళ్ళను ఇబ్బంది లేకుండా. క్షోర పంచకం, అంటే ప్రయాణాలు, ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు ఆ ముహూర్తం, ఆ బయలుదేరే సమయం క్షోర పంచకం కాకుండా ఉండాలి. రోగ పంచకం, అంటే ఏ పని చేసినా కూడా ఆరోగ్యం కోసం, ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం కదా. కాబట్టి అన్ని విషయాల్లో కంపల్సరీ అసలు రోగ పంచకం అసలు ఏ ముహూర్తానికి ఉండకూడదు. అంటే ఎటువంటి వ్యాధులు లేకుండా ఉంటేనే కదా మనం తర్వాత కార్యక్రమాలు చేయగలిగారు. కాబట్టి వ్యాధులను కలిగిస్తున్న రోగ పంచకం లేకుండా చూసుకోవాలి. సరే, ఇలా పంచకాలు చెప్పారు, అవి ఎలా తెలుసుకోవాలి, అది ఏం చేయాలి అంటే మనం అసలు ఒక ముహూర్తం, ఒక పర్టికులర్ డే రోజు మనం అనుకుంటాం ఈ రోజు ముహూర్తం పెట్టుకోవాలి, రేపు వివాహం చేసుకోవాలి అనుకుంటే మనకు అనుకూలమైన రోజు వివాహం చేసుకోవాలి. దాని వివాహానికి కొన్ని చెప్పారు కదా వారాలు, గురువారం, బుధవారం, శుక్రవారం శ్రేష్టం, మధ్యమం ఆదివారం, శనివారం తక్కువ, అట్లా కొన్ని వారాల పేర్లు చెప్తారు. అలాగే తిథులు చెప్పారు, మాసాలు చెప్పారు. చైత్రం నుంచి జ్యేష్ఠ మాసంలో ఉత్తమం, అదే ఉత్తమమైనవి ఉన్నాయి. ఎందుకంటే ముందు ఫస్ట్ మనం ఉత్తమమైన ముహూర్తమే ఎన్నుకుంటానికి ట్రై చేయాలి. ఇంకా కుదరని పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితులు ఏమైనా వస్తే అప్పుడు వాటికి పరిహారాలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న తర్వాత సంగతి. కానీ మనం ముందే అసలు పరిహారాన్ని సెకండ్ హ్యాండ్ ఎక్కడో తీసుకొని దానికి పరిహారం చేసుకుంటామంటే కుదరదు. అది ఎప్పుడైనా ఎవరైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్లో ఉండి వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా ఆ సమయంలోనే ఆ పని అవ్వాలి, అలాంటప్పుడు మనం సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. కానీ ఎప్పుడైనా సరే
ముహూర్తం ఎంచుకునేటప్పుడు దోషరహితమైన ముహూర్తం ఎంచుకుంటానికే ప్రయత్నించాలి, అన్ని రకాల దోషాలు లేకుండా. అలాంటి దానికి దోషాలను ఎలా గుర్తించాలంటే, ఎలాగ ప్రతిదానికి ఒక్కొక్క సమయం చెప్పాం కదా డీటెయిల్‌గా. ఆ రోజు ఆ సమయాల్లో ఏదో ఒక రోజు మనకు అనుకున్న ముహూర్తం ఏ రోజు తీసుకుందాం అని చూసుకున్నప్పుడు, ఆ ముహూర్తం మనం అనుకున్న ముహూర్తం పంచకరహితం అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, మనం ఏ రోజైతే ముహూర్తం అనుకుంటున్నామో ఆ రోజు ఉన్న తిథి, ఆ రోజున్న తిథి, ఆ రోజున్న నక్షత్రం, ఆ రోజున్న వారం, ఈ 3 కలపాలి. తర్వాత మనం ఏ సమయానికి చేద్దాం అనుకుంటున్నామో, అంటే కొన్ని కార్యక్రమాలకు ఏవైనా సరే 12 గంటల లోపు, ఉపనయనం అంటే సూర్యోదయంలో పొద్దున పూట, గృహప్రవేశాలు రాత్రి పూట, సాయంత్రం పూట, అట్లా కొన్ని సమయాలుంటాయి కదా! ఆ సమయంలో లగ్నం ఏముంది? ఆ లగ్న సంఖ్యని ఈ మొత్తం అంతా కూడా కూడాలనమాట. కూడి 9తో భాగిస్తే వచ్చే శేషాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకున్న 5 దోషాలు ఉన్నాయా లేవా తెలుస్తాయి. అంటే ఇలా తిథి సంఖ్య ఎలా తీసుకోవాలి అని చూస్తే గనుక మనం ఇందాక తిథి కలుపుకోవాలనుకున్నాం. తిథి అంటే పాడ్యమి 1. పాడ్యమి అని వచ్చిందనుకోండి, ఆ రోజు పాడ్యం అయితే 1 నంబరు. విధియ 2, రెండో రోజు కదా విధియ, ద్వితీయ 2, తదియ అయిందనుకోండి 3. అట్లా పౌర్ణమి దాకా 15 అట్లా కలుపుకోవాలి. అది ఆ నంబరు ఏ రోజైతే ఆ రోజు. సప్తమం అనుకోండి 7 అని పెట్టుకోవాలి 7. నెక్స్ట్ నక్షత్రం. అశ్విని నుంచి మొదలుకొని రేవతి దాకా. అశ్విని 1 అయితే రేవతి 27వ నక్షత్రం. ఆ వరుస క్రమం నిన్న చెప్పుకున్నాం కదా! అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు. అదే వరుసలో అశ్విని నక్షత్రం ఉంటే ఆ రోజు 1, భరణి నక్షత్రం ఉంటే 2, కృత్తిక ఉంటే 3, రోహిణి ఉంటే 4. అట్లా ఆ నెంబర్ తీసుకోవాలి. ఇందాక తిథి నెంబర్ వేసుకున్నాం. ప్లస్ ఇప్పుడు నక్షత్రం నెంబరు. ఆ రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ వారం. వారం ఎలా నెంబర్ తీసుకోవాలంటే ఆదివారం నుంచి మొదలెట్టాలి. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. ఆ రోజు ఏదైతే అది గురువారం అనుకోండి 5వ నెంబర్ యాడ్ చేయాలి. ఈ మూడింటిని కూడాలి. తిథి నెంబరు, నక్షత్ర నెంబరు, వారం నెంబర్. అలాగే ఆ సమయానికి ఉన్న లగ్నాలు. మనం నిన్న మేషాది ద్వాదశ రాశులు చెప్పుకున్నాం. మేషం నుంచి మీనం దాకా. మేషం అన్నది 1వ రాశి అయితే, వృషభం 2, మిథునం 3. అవే లగ్నాలు. మేష లగ్నం, వృషభ లగ్నం. ఏ లగ్నం అయితే ఆ లగ్నం ఆ సమయానికి. మేష లగ్నం అయితే 1, అదే వృషభ లగ్నం అయితే 2, ధనుర్ లగ్నం అయితే 9, మకర లగ్నం అయితే 10, కర్కాటక లగ్నం అయితే 4, సింహ లగ్నం అయితే 5. అట్లా వరుసగా మేషం నుంచి వరుసగా 1, 2, 3, 12 దాకా 12 లగ్నాల నెంబర్లు వేసుకోవాలి. ఆ సమయానికి ఏ లగ్నం అయితే ఉంటుందో ఆ లగ్న నెంబర్‌ని యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసి డివైడెడ్ బై 9తో భాగించాలి. భాగిస్తే కొంచెం రిమైండర్ మిగులుతుంది. 1 రిమైండర్ మిగిలిందనుకోండి, అది మృత్యు పంచకం కింద లెక్క. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్, మనం ఇందాక చెప్పిన మృత్యు పంచకం ఉండకూడదు. 2 రిమైండర్ మిగిలితే అగ్ని పంచకం. 4 రిమైండర్ మిగిలితే రాజపంచకం. 6 రిమైండర్ మిగిలితే క్షోర పంచకం. 8 రిమైండర్ మిగిలితే రోగ పంచకం. అంటే 1, 2, 4, 6, 8 ఇవి రిమైండర్స్‌గా మిగిలినప్పుడు ఆ సమయం ఆ ముహూర్తానికి పనికిరాదు అని కాలిక్యులేషన్. అంటే మిగిలినవి ఇంకేమున్నాయి 0, 3, 5, 7 ఇవి మిగిలితే గనక అవి అనుకూలం. అది పంచకరహితమైనట్టుగా లెక్క అది. ఇలా మనం కూడుకొని ఆ ముహూర్తం పంచకరహితం అయిందా లేదా అన్నది మనం ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం ఈజీగా అర్థమవుతుందంటే, సపోజ్ ఒకరోజు మనం ఒక ముహూర్తం ఏదో ఒకటి గురువారం, ఏకాదశి, రోహిణి నక్షత్రం ఉన్న రోజు ధనుర్ లగ్నంలో పెట్టుకుంటున్నాం అనుకుందాం. ఉదాహరణకి గురువారం, ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం ఉంది ఆ రోజు. లగ్నం ఆ సమయానికి లగ్నం ధనుర్ లగ్నం ఉంది. ఇప్పుడు మనం ఇందాక తిథి ఏమనుకున్నాం ఏకాదశి. ఏకాదశి అంటే ఎన్నైంది పాడ్యం నుంచి ఏకాదశి తిథి 11, నెంబర్ 11 ప్లస్ నక్షత్రం రోహిణి. రోహిణి అన్నది అశ్విని నుంచి ఎన్నోది? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి 4వ నెంబర్. ప్లస్ 11 ప్లస్ 4 ప్లస్ వారం గురువారం. ఆదివారం నుంచి గురువారం ఎనిమిది నెంబరు 5. కాబట్టి 11 ప్లస్ 4 ప్లస్ 5. ఇంకా ధనుర్లగ్నం. ధనుర్లగ్నం ఏంది? మేషం నుంచి ఎన్నో స్థానం? 9వ స్థానం. అంటే ఆ లగ్నం సంఖ్య ఎంత? 9. ఇవన్నీ కూడాలి. 11 ప్లస్ 4 15, 15 ప్లస్ 5 20, 20 ప్లస్ 9 లగ్నం 29. 29/9. 29/9 చేస్తే డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? శేషం మిగులుతుంది 2 మిగులుతుంది. 2 అంటే ఏమనుకున్నాం? అగ్ని పంచకం. కాబట్టి ఆ గురువారం, ఏకాదశి, రోహిణి నక్షత్రం ఉన్న రోజు
మనం ఏ ముహూర్తం అయితే అనుకుంటున్నామో ఆ ముహూర్తం పనికి రాదు, ఎందుకంటే అగ్ని పంచకం. ఇంకా తప్పనిసరి పరిస్థితులు వేరే దానికి అనుకుంటున్నాం, ఏదో అనుకున్నప్పుడు అసలు ముందు దోషరహితమైనవే ఎన్నుకోవాలి. ఒక్కొక్కసారి అన్ని ముహూర్తాలు జరగడం అనేది ఒక్కోసారి మరీ కష్టం, అర్జెన్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా మనం ఇందాక అనుకున్న అగ్నిపంచం గృహ ప్రవేశాలకి, గృహ సంబంధమైన కార్యక్రమాలకి, వాహనాలు ఇలాంటి వాటికి పనికిరాదు కాబట్టి అవి కాకుండా ఇంకేమన్నా ఏదైనా ఇబ్బందే, కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని వేరే వాటికి తీసుకోవచ్చు. కానీ వీలైనంత వరకు ఈ పంచగ్రహితమైన ముహూర్తాలే చాలా మంచిది అన్నమాట. కాబట్టి ముహూర్తం అన్నది మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏ మాసాలు పనికొస్తాయి, ఏవని డీటెయిల్‌గా మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఏ ఏ రోజులు, రోజులకి ఏ ముహూర్తానికి పంచదశ కర్మలకు కానీ, గృహ ప్రవేశాలకు కానీ, ఇట్లా ప్రతిదానికి వేరే వేరే ముహూర్తాలు మనకి సహజంగా ఉంటాయి. దాని ప్రకారం మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. ఏ ముహూర్తం ఉందా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ముహూర్తం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దానికి ఇది మనకి ఒక ఉదాహరణ అన్నమాట. సపోజ్ మీకు వివాహం అంటే భావశుద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి. ముహూర్తం సెలెక్ట్ చేయాలంటే అంత మంచి ముహూర్తం పెట్టుకోవడానికి చాలా చేయాలి. ఇది ఒక ఇంట్రడక్షన్, ముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటి అసలు అని చెప్పడం కోసం. సపోజ్ ఒక వివాహానికి ముహూర్తం, జనరల్‌గా అందరం మనం వివాహ ముహూర్తం కోసం చూస్తుంటాం. లేకపోతే గృహప్రవేశం ఇలా చూస్తుంటాం కదా! మీకు అర్థం అవ్వడం కోసం, ఉదాహరణ కోసం ఒక వివాహ ముహూర్తం ఏంటి అని చెప్తే, వివాహ ముహూర్తానికి మనకి ఫస్ట్ మాసాలు పనికి రావాలనుకున్నాం. ఏ మాసాలు పనికొస్తాయి? మాఘమాసం, ఫాల్గుణ మాసం, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ఉత్తమం. శ్రావణ, ఆశ్వీజ, కార్తీక మాసాలైతే మధ్యమం కదా! అవి మధ్యమం. మిగిలిన మాసాలు అంత పనికిరావు. అలాగే వారాలు ఏం కావాలంటే బుధ, గురు, శుక్రవారాలు శ్రేష్టం. శనివారం, ఆదివారం అన్నవి మధ్యమం. ఇంకా తిథులు, ఏ తిథుల్లో మనం వివాహం చేసుకోవచ్చు. విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పూర్ణిమ ఈ తిథులు అనుకూలం. ఇక నక్షత్రాలు కూడా కొన్ని నక్షత్రాలే అనుకూలం. నక్షత్రాలు రకరకాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో కూడా ముఖ్యమైన ఈ వివాహానికి పనికొచ్చే నక్షత్రాలు, వివాహ ముహూర్తానికి పనికొచ్చే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, రోహిణి, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, శతభిషం, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి. ఇక మధ్యమం అంటే ఇవన్నీ ఉత్తమం. మధ్యమైన మృగశిర, శతభిషం, ధనిష్ట మధ్యమం. ఇక లగ్నాలు ఏ లగ్నాల్లో చేసుకోవచ్చు. వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మీన లగ్నాలే శ్రేష్టం. మేష లగ్నం మధ్యమం. దీనికి ఏమి ఉన్నాయి? వివాహానికి భావకారకుడు ఎవరు? సప్తమ భావం. రాశి చక్రం ప్రకారం సప్తమ స్థానం వివాహ స్థానం. కాబట్టి ఏ ముహూర్తం పెడుతున్నామో, దేనికోసం పెడుతున్నామో ఆ భావానికి సంబంధించిన భావం శుద్ధి ఉండాలి. శుద్ధి అంటే గ్రహవర్జితమై ఉండాలి. అక్కడ ఆ భావంలో ఎటువంటి గ్రహం ఉండకూడదు. ముహూర్త సమయం ఉన్న చక్రం ప్రకారం, చార్ట్ ప్రకారం. అంటే వివాహానికి సప్తమ భావం కాబట్టి 7వ భావంలో ఎటువంటి గ్రహం ఉండకూడదు. అది ఏ శుభగ్రహం, ఏ గ్రహం ఉండకూడదు. అలాగే ప్రతి దానికి కూడా అష్టమ భావంలో కూడా ఎటువంటి గ్రహం ఉండకూడదు. ముఖ్యంగా ప్రతి భావానికి, ప్రతి ముహూర్తానికి కూడా అష్టమ శుద్ధి వెరీ వెరీ ఇంపార్టెంట్. అష్టమ శుద్ధి లేని ముహూర్తాలు మనం స్వీకరింపబడవు. కాబట్టి అష్టమ శుద్ధి ఉండాలి. ప్రతి ముహూర్తానికి అష్టమంలో ఎటువంటి గ్రహం ఉండకూడదు. అది శుభగ్రహమైనా, పాపగ్రహమైన ఏ గ్రహం కూడా ఉండకూడదు. అలాగే వివాహానికి అనుకుంటే 9. అలాగే విద్యాభ్యాసం, ప్రాథమిక విద్య అనుకోండి 4వ చతుర్థ భావం. అలాగే ఉపనయనానికి పంచమ భావం. గృహ ప్రవేశానికి 4, 12. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావశుద్ధులు ఉంటాయి. ఇక్కడ మటుకు మనకి సప్తమ వివాహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వివాహం సప్తమ శుద్ధి ఉండాలి. అలాగే పాపగ్రహాలు ఏమైనా ఉంటాయి. నైసర్గిక పాపులు, నైసర్గిక శుభులను ఉంటాయి. నైసర్గిక పాపులు అంటే ఇవి రవి, కుజుడు, శని, రాహుకేతులు ఇవన్నీ నైసర్గిక పాపగ్రహాలు. శుభగ్రహాలు నైసర్గిక శుభులు ఎవరంటే గురువు, శుక్రుడు, చంద్రుడు. బుధుడు మధ్యమ పాపగ్రహాలతో ఉంటే పాపత్వాన్ని ఇస్తాడు, శుభాలతో ఉంటే శుభత్వాన్ని ఇస్తాడు. ఈ పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఉండాలి. శుభగ్రహాలు 4, 5, 9, 10 స్థానాల్లో ఉండాలి. ఆ రోజుకు చంద్రుడు మటుకు 2, 3, 4, 5, 9, 10, 11 స్థానాల్లో ఉంటేనే శుభం. ఆ ముహూర్తం శుభం. అంటే ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే లగ్నంలో ఎప్పుడు కూడా పాపగ్రహాలు ఉండకూడదు. అలాగే లగ్నంలో గనుక గురుడు ఉంటే గనక కోటి దోషాలని తొలగిస్తాడని చెప్తారు. అలాగే అది శుభగ్రహం శుక్రుడు ఉన్నా కూడా లక్ష దోషాలు తొలుగుతాయి. అంటే ఈ రకంగా మనం ఆ ముహూర్తం చూసేటప్పుడు ఈ పంచగ్రహిత్వం అవి ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఉండాలి. ఏకవింశతి దోషాలు ఉండకూడదు. సంక్రాంతి కత్తులు అవ్వకూడదు. ఇవన్నీ కూడా మహాదోషాలన్నీ ఉండకుండా ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఒక శుభముహూర్తాన్ని మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ముహూర్తం అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ముహూర్తం.
ముహూర్తం ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా జీవితంలో జరిగే అనేక ముఖ్యమైన కార్యక్రమాలకి మంచి ముహూర్త బలం ఉంటే, ఆ కార్యక్రమంలో ఎటువంటి కర్మలో ఒకవేళ దుష్ఫలితాలు మన జాతక ప్రకారం ఉన్నప్పటికీ కూడా, ఈ ముహూర్త బలం అన్నది చాలా మందిని కాపాడుతుంది. అంత తీవ్రతను తగ్గించి, ప్రారంధ కర్మను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ముహూర్తం ఎంచుకునేది మన చేతిలో ఉంది కాబట్టి, దాన్ని మనం పాటించాలి ముహూర్త సమయాన్ని. దీనికి జస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ముహూర్తం. ఇంకా మన నెక్స్ట్ టాపిక్ ఏంటి గోచారం. గోచారం అంటే నక్షత్ర సంచారం లేదా గ్రహ సంచారం అని అర్థం. మనందరికీ తెలుసు గోచార ఫలితాలు ఎవ్రీబడి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఈ దిన ఫలాలు, వార ఫలాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఇట్లా ఇవన్నీ కూడా గోచారం మీద ఆధారపడే చెప్తుంటారు. ఈ గోచార ఫలితాలు అంటారు వీటిని. మన జన్మజాతకం సంబంధం ఉండదు. ఇవి మన ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అనుకున్నాం కదా. దీని ప్రకారం ఈ ఫలితాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాశిలో సంచరిస్తున్నాయి, దాని ప్రకారం మనకి ఫలితాలు చెప్పే వాటిని గోచార ఫలితాలు అంటారనమాట. అంటే జన్మ నక్షత్రం ఎలా తెలుస్తుందంటే, మనం పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం మనకి రాశి పరిజ్ఞానం, ఏ రాశి మంది అన్న విషయం చంద్రుడు ఉన్న రాశినే కదా మనం. ఇది చంద్ర రాశి బట్టి గోచార ఫలితాలు చెప్తుంటారు ఎక్కువగా. మనం పాటించే లగ్నం కంటే కూడా జన్మ రాశి బట్టి చెప్తుంటాం. జన్మరాశి అంటే చంద్రుడు మనం పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, అది ఆ రాశి మన జన్మరాశి అవుతుంది. ఆ నక్షత్రం మంది జన్మ నక్షత్రం అవుతుంది. దాని వలన అప్పుడు ఆ రాశి జ్ఞానం బట్టి మన శుభాశుభ ఫలితాలు ఇప్పుడు మనం ఏ రోజు చూసుకుంటే ఆ రోజుకి, ఈ వారంలో ఎలా ఉంటే ఆ వారంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సంవత్సరం నెలలో చూసుకుంటే మాస ఫలితాలు నెలలో గ్రహాలు ఏ మార్పులు జరుగుతున్నాయి. సంవత్సరంలో ఎక్కువ కాలం ఉండే గ్రహాలు ఏ స్థితిలో, ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం గ్రహాల సంచారం ఎంతంత టైం ఉంటుందని. వాటి బట్టి మాస ఫలితాలు, వార ఫలితాలు, దిన ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. ఈ గోచారం పరిశీలించడానికి మనం చంద్రస్థితి రాశి నుంచి తెలుసుకోవాలని చెప్పుకున్నాం కదా. అంటే ప్రస్తుతం ఉన్న ఏ రోజైతే మనకి గోచారం ట్రాన్సిట్ ఫలితాలు, ఈ వారం ఫలితాలు కావాలనుకోండి, ఆదివారం రాగానే ఈ వారం అంతా ఎలా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు టీవీల మీద కూర్చుంటారు కదా, వార ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని. అంటే ఆ వారంలో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయి, చంద్రుడు ఏ రాశుల మీద సంచారం చేస్తున్నాడు, మన జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, దాన్ని బట్టి వాటి ఫలితాలు ఉంటాయన్నమాట. అలా ఉన్నదాన్నే మనం గోచార ఫలితాలు అంటాం. అలాగే అంటే చంద్రుడు మన దానికిను ఆ ఉన్న గ్రహ సంచారం ఉన్న దూరాన్ని బట్టి దీని ఫలితాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు గోచార ఫలితాలు. అంటే ఏ రాశిలో ఉన్నాడు, జన్మరాశి 1వ మేష రాశిలో ఉన్నాడు అనుకోండి, అలాగే ఇప్పుడు శని 12వ రాశిలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు అంటే 12వ రాశిలో ఉన్నాడు. అంటే ఈ జన్మ నక్షత్రానికి 12వ రాశిలో ఉన్నాడు, అప్పుడు ఎలా ఇస్తాడు. అలాగే రవి రాశిలోనే ఉన్నాడు, ఇప్పుడు మన మేష సంక్రమణం జరిగింది కాబట్టి. అట్లా ఇవాళ నక్షత్రం చంద్రుడు పూర్వాషాఢలో అంటే ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి 9వ భావం. ఇక్కడి నుంచి నా దూరాన్ని బట్టి ఆ గ్రహాల స్థితి ఎలా ఉంది, కోణ స్థితిలో ఉందా, కేంద్ర స్థితిలో ఉందా, లేకపోతే ఎలా ఉంది, ఏ దృక్కుల్లో ఉన్నాయి, ఎవరి మీద పడుతుంది, ఏ భావం మీద పడుతుంది, వాటికి సంబంధించిన ఫలితాలు ఆ వారంలో జరగడానికి అవకాశం ఉంటాయి. ఆ గ్రహ ఫలితాలు అని చెప్పేదే మనకి గోచారం అనమాట. అంటే సపోజ్ ఉదాహరణకి చెప్పాలంటే దాని ప్రకారం శుభ ఫలితాలైనా అవ్వచ్చు, అన్ని శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాటికి మనకి ఏవైతే దుస్థానాల్లో ఉన్నాయో, వాటి దృష్టి పడిందో, అప్పుడు వాటికి సంబంధించిన ఆ గ్రహాలని కొంచెం శాంతింపజేసుకుంటానికి మనం వాటికి మంత్రమో, జపమో, దానమో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. అందుకని దాన్ని తగ్గించడానికి ఎఫెక్ట్. అంటే ఎప్పుడైనా మిత్రుడిని, శత్రువుని కూడా పొగిడామనుకోండి, కొంచెం ఆయన చదివిస్తే కొంత శాంతిస్తాడు కదా. అంతా మన ప్రభావం మన మీద చూపించడు కాబట్టి. దానికి ఈ ఫలితాలు తెలుసుకోవటం. వీటిని గోచార ఫలితాలు అంటారు. ఉదాహరణకి రవి భగవానుడు జన్మరాశిలో ఉన్నాడంటే, మనం చంద్రుడు ఉన్న రాశిలో ఉన్నాడు అంటే మేషరాశి వారికి ఇప్పుడు రవి మేషరాశిలోనే ఉన్నాడు అని అనుకుందాం. ఈయన ఎక్కడ ఉంటే నైసర్గిక పాపగ్రహం అనుకున్నాం. రవి భగవాన్ నైసర్గిక పాపి. సహజంగా ఎప్పుడు ఏ రాశుల్లో ఉంటే ఫలితాలు ఇస్తాడు రవి? 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే ఇస్తాడు. అంటే మేషరాశి వారికి రవి ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు? మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు గాని, కన్యా రాశిలో సంచారం చేస్తున్నా గాని, మకర కుంభాల్లో సంచరిస్తున్న స్థానాల్లో గాని ఉన్నప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. మిగిలిన సమయాల్లో కొంచెం కష్ట ఫలితాలు గాని, ధన నష్టం, కొంచెం గ్రహ పీడలు గాని, ఆరోగ్య సమస్యలు ఆ భావాన్ని బట్టి, ఏ భావంకైతే ఏ భావంలో చంద్రదశ నడుస్తుందో దాని సంబంధమైన నడుస్తూ ఉంటాయి. అలాగే బుధుడు చూసుకుందాం. బుధుడు అంటేనే మనకి బుద్ధికి కారకుడు. ఆ బుధుడు ఎలాంటి వాడు అంటే, బుధుడు జన్మరాశి నుండి ఏ రాశిలో సంచారం చేస్తుంటే సుఫలితాలు ఇస్తాడు? 2వ రాశి గాని 4, 6, 7, 8, 10, 11 ఈ స్థానాల్లో భావాల్లో సంచరించేటప్పుడు, ఈ రాశుల్లో సంచరించేటప్పుడు జన్మరాశి అంటే చంద్రుడు ఉన్న రాశి జన్మరాశి. ఆ రాశి నుండి ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తుంటాడు. అదే వేరే వాటిలో వేరే భావాల్లో సంచరించేటప్పుడు
ఏ గ్రహాల మీద కలుస్తున్నాడు, మన జన్మ జాతకంలో ఆ టైంలో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి మీద గోచార గ్రహాలు ఎలా వెళ్తున్నాయి, దీన్ని బట్టి వాటి ఆ సమయంలో కొంచెం కష్ట ఫలితాలు గాని, కొంచెం నష్టాలు గాని ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. ఇలాగే మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ జన ఫలితాలు అన్నవేమో చంద్రుడు ఉన్న రాశిని బట్టి తెలుసుకుంటాం. చంద్రగమనం బట్టి. మాస ఫలితాలు రవి, బుధ, శుక్ర గ్రహాల మీద ఆధారపడి మాస ఫలితాలుంటాయి. సంవత్సర ఫలితాలు దీర్ఘకాలం ఒకే రాశిలో సంచరించే మనం ఇందాక అనుకున్న శనిగ్రహం, గురుగ్రహం, రాహుకేతువులు ఎక్కువ కాలం ఉంటాయి. కాబట్టి మోర్ దాన్ 1 ఇయర్. కాబట్టి వాటిని బట్టి సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అశుభ స్థానాల గ్రహ సంచారం ఏమన్నా జరుగుతుంటే గనక ఆ గ్రహాల కింద అధిదేవతలు తెలుసుకున్నాంగా మనం. గ్రహాలు తెలుసుకున్నాం, అధిదేవతలు తెలుసుకున్నాం, నక్షత్రాలు ఏ సమయంలో ఆ సమయంలో వచ్చే నక్షత్ర గమనాలు తెలుసుకున్నాం. కాబట్టి దాడికి సంబంధించిన మంత్ర జపం గాని, దానాలు చేసుకోవడం గాని, మళ్ళీ గ్రహాలకు సంబంధించిన దానాలు ఉన్నాయి. దినాలకు సంబంధించిన మంత్రాలు సెపరేట్ ఉంటాయి. అంటే వాటిని శాంతింపజేసేవి దానాలు చేసుకోవటము, ఏదో ఒకటి మనకి ఏది కుదిరితే అది చేసుకుంటే గనక. అలాగే మనకి ఇప్పుడు జరిగే అంతర్దశలు ఏం జరుగుతున్నాయి, వాటి ప్రకారం కూడా అవి అనుకూలుడా కాదా దానికి తగ్గట్టు చూసుకొని వాటికి సంబంధించిన పరిహార కృతులు చేసుకోవడం వలన ఆ ప్రారంభ కర్మ అయితే గనక చాలా మటుకు తీవ్రత తగ్గుతుంది. ఆగామి సంచిత కర్మలు కనుక యాక్టివేట్ అయ్యి ఉంటాయి అవి వాటికి పెద్ద ఫలితాలు తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది మనకి మొత్తం మీద చూసినప్పుడు ఈ గోచార ఫలితాలు. ఈ గోచారం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, గోచార ఫలితాలు ఏంటి, ఎలా తెలుసుకోవాలి ఏంటని. కాబట్టి ఇది గోచార ఫలితాల గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మనకి చూస్తే గనక నిన్న అడిగారు కామేశ్వరరావు గారు, అభిజిత్ లగ్నం, అభిజిత్ నక్షత్రం గురించి చెప్పలేదు ఏంటండి, ఆ అభిజిత్ నక్షత్రం ఏంటి అని. అంటే నక్షత్రాలు యాక్చువల్గా 28, కానీ మనకి ఫలితాలు ఇచ్చే మటుకు 27. అభిజిత్ నక్షత్రం అనేది శూన్య నక్షత్రం అన్నమాట. ఎందుకంటే అంటే కాంతి లేని నక్షత్రం. కాంతి ఉంటే నక్షత్రం అంటేనే కాంతి. ఆ కాంతి లేని నక్షత్రం ఏదైనా ఉంటే అది అభిజిత్ లగ్నం అన్నమాట. అంటే కనిపించని చుక్కాన్ని కూడా ఇండైరెక్ట్ గా అంటారు దాన్ని. ఈ నక్షత్రం అంటే ఒక నక్షత్రం ఒకటే ఉండదు, కొన్ని నక్షత్రాల గుంపులు ఉంటాయి, సమూహం. వాటిని మనం తారలు, తారికలు అనే వాటిలో 27 నక్షత్రాలు మనం కాంతివంతమైన పుంజాలని గుర్తించడం జరిగింది. వాటికి మనం అశ్విని, భరణి ఇట్లా ఆకారాలను బట్టి చెప్పుకున్నాం కదా. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఇది ఉత్తరాషాఢ చివరి పాదం, శ్రవణ నక్షత్రం మొదటి పాదం. ఈ 15వ వంతు భాగంగా ఉన్న భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో కాంతి లేదు కాబట్టి దీన్ని మనం దేనికి అభిజిత్ వాడమన్నమాట. కానీ ఈ అభిజిత్ నక్షత్రానికి ఒక కథ కూడా ఉందన్నమాట మనకి. ఈ సహజంగా మనందరికీ తెలుసు 27 నక్షత్రాలు కూడా దక్ష ప్రజాధిపతి యొక్క కుమార్తెలని అనుకుంటాం కదా. ఈ దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తెలుసు కదా, రోహిణి మీద ఎక్కువ ప్రేమ చెందిన తర్వాత ఆయన శాపానికి గురి అవడం, మన సోమనాథేశ్వరాయం జ్యోతిర్లింగం ఏర్పడటం ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ రోహిణితోనే ఎక్కువ కాలం గడిపి మిగిలిన వాళ్ళతో ఎక్కువగా పెద్ద ప్రేమ చూపించేవాడు కాదనమాట. ఎక్కువ సమయం రోహిణి దగ్గరే ఎక్కువ సమయం ఉండేవాడు. అందుకనే చంద్రుడు వృషభ రాశిలోనే ఉచ్చ స్థితి పొందుతాడు. అలాగే ఈ మిగతా నక్షత్రాలు ఊరుకున్నా కూడా శ్రవణ నక్షత్రం ఊరుకోలేదుట. తనలాగే ఉండే ఒక ఛాయని సృష్టించిందిట. అలాగే ఆమె కూడా ఆ స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం ఏంటి అని తెలుసుకుంటానికి ఆయన చంద్రుడి దగ్గరికి వెళ్ళింది అన్నమాట. ఈ శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. తర్వాత దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఇచ్చారనమాట. ఇలా చేసిన దానికి సర్వదోషాలను పోగొట్టే ఈ సంబంధించిన ఒక సమయం ఒకటి ఉంటుంది. అంటే ఆ సమయంలో ఎటువంటి ముహూర్తాలు మనం అక్కర్లేదు. ఇందాక అనుకున్నాం కదా, ప్రతిరోజు ప్రతి క్షణం ముహూర్తాలు చూసుకోవాలంటే ప్రతి పనులు అవుతాయండి, ఏ పనులు అవుతాయంటే దానికి కూడా కొన్ని చెప్పడం జరిగింది. దాంట్లో ఈ అభిజిత్ ముహూర్తం ఒకటి. ఈ అభిజిత్ ముహూర్తం అంటే మనకి ఒకప్పుడు అంటే దీన్నే గడపపార ముహూర్తం అని కూడా అంటారు పల్లెటూళ్ళలో. అంటే సూర్యుడు నెత్తి మీదకి వస్తాడు, 4వ ముహూర్తం అనమాట సూర్యోదయం తర్వాత. అప్పుడు దీన్నే గడ్డపార ముహూర్తం అని ఇలా దాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో గనక ప్రయాణాలకు వెళ్ళినా ఎటువంటి పనులు చేసినా కూడా ఏ తిథివార నక్షత్ర ముహూర్తాలు అవసరం లేదు. దాన్ని ఆ వరం అభిజిత్ నక్షత్రానికి ఇచ్చారు. దాన్నే అభిజిత్ ముహూర్తం అని కూడా అంటుంటారు అనమాట. ఇది అభిజిత్ దాని గురించి ఉన్న వివరణ. అలాగే మనకి ప్రతిరోజు కూడా డైలీ కార్యక్రమాలకి మనం ముహూర్తాలు ఎలా చేసుకోవాలి, మనకి అన్నిటికీ పెద్దానికి ముహూర్తంగా నిత్య కార్యక్రమాలు వేసేవాడికి కానీ పెద్ద కాకుండా మనకి గౌరీ పంచాంగం అని కూడా ఒకటి ఉంటుంది. అంటే దిన భాగాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉన్న కాలాన్ని మొత్తం కూడితే ఎంత నిమిషాలతో కూడినప్పుడు దాన్ని మొత్తం 15 ముహూర్తాలు
డిసైడ్ చేస్తారు అనమాట. వాటిలో కొన్ని ముహూర్తాలు మనకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అది ఆ రోజు ఎటువంటి నక్షత్రం ఉన్నా ఏది ఉన్నా కూడా ఆ 15 ముహూర్తాలు ఆ కాల సమయం పగటి ముహూర్తాలు 15, రాత్రి ముహూర్తాలు 15 ఉంటాయి. మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఈ కాలాన్ని డివైడ్ చేసి 15 ముహూర్తాలు చెప్పడం జరుగుతుంది. ఆ 15 ముహూర్తాల్లో కొన్ని ముహూర్తాలు శుభ ముహూర్తాలు ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని ఆ గౌరీ పంచాంగం ప్రకారం కూడా నిత్యవారి ఎమర్జెన్సీ డైలీ కార్యక్రమాలకు తీసుకోవచ్చు. కానీ విశేష కార్యక్రమాలు విశేష కార్యాలకు మటుకు కంపల్సరీగా మనం ముహూర్తాన్ని అన్నది పెట్టుకోవాలి. ఇది మనకి అభిజిత్ ముహూర్తం గురించి. ఇక అసలు ఈ పంచాంగం ఎందుకండి? ఈ పంచాంగం ఇంత హడావుడి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమన్నా ఫలితం ఉందా? ఈ పంచాంగ ఫలితం ఏంటి అని తెలుసుకుంటే గనక దానికంటే ముందు కూడా మనకి ఇందాక ఇంకోటి సర్వార్థ సిద్ధి యోగాల గురించి చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఏ ముహూర్తాలు లేకపోయినా కొన్ని తిథి వార నక్షత్ర యోగ కరణాలు కలిసినప్పుడు సరదా కొన్ని యోగాలు ఏర్పడతాయి. యోగం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా కలయిక అని. అంటే ఈ ఆ రోజు ఆ తిథి వార నక్షత్ర యోగం ఉన్నప్పుడు కూడా అవి మంచి ముహూర్తాలు అన్నమాట. వాటికి ఇంకా ఆ దోషాలు ఏమి ఉండవు. అలా ఆ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఆ తిథి వార నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు కలిసినప్పుడు కొన్ని దుర్ముహూర్తాలు కూడా వస్తుంటాయి. వాటిని మనం వదిలిపెట్టాలి. ఏవి దుర్ముహూర్తాలు, ఏవి శుభముహూర్తాలు అనేది జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కోసం. అంటే ఏ ముహూర్తాలు మనకి దొరకనప్పుడు టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి అది. అసలు వార యోగాలు ఏంటి? అంటే ఒక్కొక్కసారి ఈ కొన్ని నక్షత్రాలతో కొన్ని వారాలు కలవటం వచ్చినప్పుడు అవి కొన్ని ఏ యోగాలు ఏర్పడతాయి అని జస్ట్ ఒక నాలెడ్జ్ సేక్. ఆదివారం చవితి కలిసిందనుకోండి, చవితి ఆదివారం అయితే అది విషయోగం అవుతుంది. అలాగే ఆదివారం మఖా నక్షత్రం ఉందనుకోండి, యమకంటక యోగం ఏర్పడుతుంది. ఆదివారం ద్వాదశి ఉందనుకోండి, హుతాసన యోగం ఏర్పడుతుంది. ఇవన్నీ పనికిరావు అనమాట. ఒకవేళ ఆ రోజు మిగిలిన ముహూర్తాలు బాగున్నా కూడా ఇవి మన ముహూర్త సమయంలో ఇవి కూడా త్యజించాలి. అలాగే సోమవారం షష్ఠి విషయోగం, సోమవారం విశాఖ నక్షత్రం యమకంటక యోగం, సోమవారం షష్ఠి హుతాసన యోగం, మంగళవారం సప్తమి విషయోగం, మంగళవారం ఆరుద్ర నక్షత్రం యమకంటక యోగం, మంగళవారం సప్తమి హుతాసన యోగం కూడా, బుధవారం విధియ విషయోగం, బుధవారం మూలా నక్షత్రం యమకంటక యోగం, బుధవారం అష్టమి హుతాసన యోగం. అలాగే గురువారం అష్టమి విషయోగం, గురువారం కృత్తిక యమకంటక యోగం, గురువారం నవమి హుతాసన యోగం, శుక్రవారం నవమి విషయోగం, శుక్రవారం రోహిణి యమకంటక యోగం, అలాగే శుక్రవారం దశమి కూడా హుతాసన యోగం, శనివారం సప్తమి విషయోగం, శనివారం హస్త నక్షత్రం యమకంటక యోగం, శనివారం ఏకాదశి హుతాసన యోగం. అంటే వీటికి ఏంటంటే విషయోగాలకి ముందు 7 ఘడియల కాలం విడిచేసి అర్జెంట్ ఉంటే ఆ తర్వాత కాలంకి వెళ్ళొచ్చు. అలాగే యమకంటక యోగాలకి మొదటి 9 ఘడియలు వదిలేసి అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి 9 ఘడియల కాలం తీసేసి మిగిలిన కాలం వెళ్ళొచ్చు అనమాట. ఇవి ప్రతి అన్ని శుభకార్యాలకు కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆ శుభకార్యంలో ఇవి ఉండకూడదు. అంత ముహూర్తం బాగున్నా కూడా అవి మనకి పనికిరావు. అలాగే సమస్త శుభకార్యాలకి ఏ నక్షత్రాలు పనికొస్తాయి, అన్ని ఏ కార్యక్రమం ముందు నక్షత్రాలు శుభ నక్షత్రాలు ఏంటి? మఖ, మృగశిర, రోహిణి, హస్త, స్వాతి, మూల, అనురాధ, రోహిణి, రేవతి, ఉత్తరాతయం, పుష్యమి, అశ్విని, చిత్త, ధనిష్ట, శ్రవణ ఈ నక్షత్రాలన్నిటికీ శుభకార్యాలకి ఫస్ట్ ఎలిజిబుల్ అని ఎత్తుకోవచ్చు. కొన్ని అమృత సిద్ధి యోగాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాల రోజు కొన్ని వారాలతో కలిస్తే గనక అది అమృత సిద్ధి యోగం అనమాట. ఆ యోగాలు ఏర్పడినప్పుడు అవి అన్ని శుభకార్యాలకి చక్కగా మనం ఏం మంచి అంటే దుర్ముహూర్తం వారం ఇలాంటివి రావు లేకుండా చూసుకొని, వర్జ్యం దుర్ముహూర్తం లేకుండా చూసుకొని ఆ కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు. ముహూర్త సంబంధం ఉండదు. ఆదివారం హస్త నక్షత్రం వచ్చిన రోజు అమృత సిద్ధి యోగం, సోమవారం మృగశిర వచ్చిన మంచి అమృత సిద్ధి, మంగళవారం అశ్విని, బుధవారం అనురాధ, గురువారం పుష్యమి. గురువారం పుష్యమి ఒక వివాహానికి పనికిరాదు, పుష్యమి నక్షత్రం వివాహానికి పనికిరాదు కాబట్టి గురువారం పుష్యమి అసలు గురు పుష్యమి యోగం ఏర్పడుతుంది. శనివారం పుష్యమి కూడా శని పుష్య యోగం ఏర్పడుతుంది. మిగిలిన వాటి అన్నిటికీ మంచి ఫలితాలు ఇస్తాయి కానీ ఒక వివాహానికి మటుకు గురు పుష్యమి యోగం పనికిరాదు. శుక్రవారం రేవతి, శనివారం రోహిణి ఇవన్నీ చాలా ఉపయోగం. అలాగే శనివారం రోహిణి ప్రయాణాలకి నిషిద్ధం, మిగిలిన వాటికి అనుకూలిస్తాయి. అలాగే మనం ముఖ్యంగా వీటిలో ఎగ్జామ్షన్స్ అనమాట అవి. ఇంకా సర్వార్థ సిద్ధి యోగాలు అంటాం. ఇది అమృత సిద్ధి యోగాలు, అమృతంలా ఉంటాయి. ఆ పనులు అమృతంలా అంత చాలా చిరకాలంగా ఆ పని సక్సెస్ అవుతుంది అమృత సిద్ధి యోగం. సర్వార్థ సిద్ధి యోగం అంటే అన్ని కార్యసిద్ధులు జరిగే యోగాలు కొన్ని వస్తాయి. ఆదివారం నాడు హస్త, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుష్యమి, అశ్విని నక్షత్రం ఈ నక్షత్రాలు ఉంటే ఆదివారం సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. సోమవారం నాడు శ్రవణ, రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ ఇవి ఉన్నప్పుడు కూడా మంచి సర్వార్థ సిద్ధి యోగం. మంగళవారం నాడు అశ్విని, ఉత్తరాభాద్ర, పుత్రిక, ఆశ్లేష ఇవి ఉన్నప్పుడు కూడా సర్వార్థ సిద్ధి యోగం. బుధవారం రోహిణి, అనురాధ,
హస్త, కృత్తిక, మృగశిర ఇవి ఉన్నప్పుడు కూడా సర్వార్థ సిద్ధి యోగం. అలాగే శుక్రవారం నాడు రేవతి, అనురాధ, అశ్విని, పునర్వసు, శ్రవణ. శనివారం శ్రవణ, రోహిణి, స్వాతి. కానీ శ్రవణ నక్షత్రం శనివారం నాడు రోహిణి నక్షత్రం ప్రయాణానికి మటుకు పనికిరాదు, అది మనం వదిలేయాలి. అలాగే అశుభ యోగాలు ఎప్పుడు ఏర్పడతాయి? కొన్ని నక్షత్రం, తిథి, వారం ఈ మూడు కలిసినప్పుడు కూడా అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. సోమవారం నాడు పంచమి హస్త నక్షత్రం వచ్చింది అనుకోండి, అది అశుభ యోగం. అలాగే సోమవారం సప్తమి అశ్విని నక్షత్రం వచ్చిన అశుభ యోగం. మంగళవారం షష్ఠి మృగశిర నక్షత్రం కలిసిన రోజు. బుధవారం అష్టమి అనురాధ. బుధవారం అనురాధ మంచిదే, కానీ అష్టమి తిథి వస్తే మటుకు మంచిది కాదు. బుధవారం అష్టమి అనురాధ. గురువారం నవమి పుష్యమి కలిసిన రోజు. గురువారం పుష్యమి నక్షత్రం గురు పుష్య యోగం, కానీ ఆ రోజు నవమి అవ్వకూడదు. నవమి అయితే కనుక మళ్ళీ పనికిరాదు. శుక్రవారం దశమి రేవతి నక్షత్రం, అది కూడా పనికిరాదు. శనివారం ఏకాదశి రోహిణి నక్షత్రం. శనివారం రోహిణి నక్షత్రం మన సర్వార్థ సిద్ధి యోగం చెప్పుకున్నాం, కానీ ఏకాదశి అయితే అది మంచిది కాదనమాట. ఇవి మనం సర్వార్థ సిద్ధి యోగాలు, అమృత సిద్ధి యోగాలు, వార యోగాలు కానీ అశుభ యోగాలు ఇలా మనం కాంబినేషన్స్ తో చూసుకోవాలి, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే అన్నిటికంటే మన దగ్గర ఏ ముహూర్తం లేదు, అర్జెంటుగా ప్రయాణమే వెళ్ళిపోవాలి, అలాంటప్పుడు మనకి ఏంటంటే శనిష్ట కాలం అని ఒకటి ఉంటుంది. శనిష్ట కాలం అంటే శుక్రవారం తెల్లారితే శనివారం కింద అది శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండి సూర్యోదయం వరకు, అంటే తెల్లవారితే శనివారం సూర్యోదయం అయ్యే సమయం దాకా ఉన్న కాలాన్ని శనిష్ట కాలం అంటారు. ఈ ముహూర్తం చాలా వజ్ర ముహూర్తం లాంటిదని చెప్తారు, ముఖ్యంగా ప్రయాణాలకి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా మనకి టికెట్స్ దొరకవు, మనకు అనుకున్నప్పుడు టికెట్ దొరకకపోవచ్చు కదా, అలాంటప్పుడు ఈ ముహూర్తాన్ని పెట్టుకొని మనం వెళ్తే కనుక చక్కగా కార్యసిద్ధి తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా అభిజిత్ లగ్నం, ముఖ్యంగా ఏ సమయంగా ఆ రోజు మనకి ఏమి బాగాలేదు ఇవన్నీ అనుకున్నప్పుడు అభిజిత్ లగ్నంలో ఎక్స్పెషల్లీ ప్రయాణాలకి అభిజిత్ లగ్నం చాలా బాగా పనికొస్తుంది, అది చాలా మంచిది అన్నమాట. అంటే ఇట్లా ఈ వార నక్షత్రాలు, ఉత్పాద యోగాలు అంటాం కదా, ఇలాంటివన్నీ ఇలా లేకుండా మనం చూసుకొని నిత్య జీవితంలో ప్రతిరోజు ముహూర్తానికి కూడా ఈ చెప్పిన సూచనలు కూడా పాటించి మనం ముహూర్తాలు చేసుకోవటం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు. సరే, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉందండి. అసలు ఏంటి ఈ పంచాంగం వల్ల ఫలితం ఏంటి? ఈ పంచాంగం ఎందుకు చదవాలి? పంచాంగం శ్రవణం వలన ఫలితం ఏంటి? పంచాంగం తెలుసుకోవడం వలన ఫలితం అంటే ఉత్తినే శ్రవణం అంటే తెలుసుకొని ఆచరించడం వలన కలిగే ఫలితం. ఈ ఫలితం ఏంటంటే దీనికి ఏం చెప్పారు మనకంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంప్రప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణమా. అంటే ఈ పంచాంగం తెలుసుకొని ఆచరించడం వలన ఫస్ట్ ఏమవుతుందంటే రిపుహరం అంటే రోగాలు ఉండవు, దుస్వప్న దోషాలు ఏమైనా వస్తే అవి తొలుగుతాయి. అలాగే ముఖ్యంగా గంగా స్నానం చేసేంత ఫలితం కలుగుతుంది, గోదానం చేసేంత ఫలితం, గోదానంతో సమానమైన ఫలితం ఈ పంచాంగం ప్రతిరోజు కాల స్వరూపాన్ని నమస్కరించుకొని, కాలం భగవాన్ విష్ణుమూర్తే కాబట్టి తెలియించుకొని కాలాన్ని మనం ఆచరించడం వలన అంత పుణ్యం జరుగుతుంది. దాని వలన వృద్ధి జరుగుతుంది, సంతానం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, నానావిధ కర్మలకి చక్కగా మంచిగా జరిగి శుభంగా శ్రేయస్సు జరుగుతుందని. అలాగే తిథి వార నక్షత్రాలు ఏం తెలుస్తాయి? తిథేచ శ్రేయమాప్నోతి ఆయుష్యం వర్ధనం నక్షత్ర పదార్థే పాపం యోగద్రోగ నివారణం కరణాత్కర్య సిద్ధిత్యా పంచాంగస్య ఫలం ద్విధం కాల విత్కర్మ వృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. అంటే తిథి వలన శ్రేయస్సు, మనం తిథిని పాటించడం వలన, వారం వలన ఆయుర్వృద్ధి, నక్షత్రం వలన పాప నాశనం, యోగం వలన రోగ నివారణం, కరణం వలన కార్యసిద్ధి లాంటి ఫలితాలు కలిగి, ఇవన్నీ తెలుసుకొని మనం అన్ని తెలుసుకోవడం వలన ఆ దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే ఏ రోజైతే ఏవైతే ఉన్నారో అధిదేవతలని మనం ఆ తిథి అధిదేవతను చేసిన, నక్షత్రాధిపతిని పూజించిన, అదే వారాధిపతిని పూజించిన, కరణాధిపతి యోగాధిపతి వీళ్ళందరినీ చేయటం వలన మనకి మంచి ఫలితాలు, ఆయా దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళం కూడా పంచాంగం అన్నది ప్రతిరోజు కూడా తెలుసుకోవాలి. ఆ పంచాంగం ఏ కార్యం ఉపయోగం కూడా తెలుసుకోవాలి. నేను ముఖ్యంగా నాది ఒక యూట్యూబ్ ఛానల్ మిహిరావాణి అని ఉంది, మీకు దాంట్లో నేను ప్రతిరోజు కూడా పంచాంగం ఇంగ్లీష్లో అన్నిట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ పంచాంగం ఆ రోజు ఏ గ్రహానికి అది ఎలా ఉంటుంది, ఏ సమయం అనుకూలమైన సమయాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా బ్రీఫ్గా 1 minute చిన్న పోస్ట్ ఎవ్రీ డే ఉంటుంది మార్నింగ్ 6 o'clockకి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే రోజు మీకు పంచాంగం అన్నది కూడా చక్కగా ఆ రోజు ఏ మంత్రం పని చేసుకోవాలి అవన్నీ కూడా మీకు దాంట్లో నేను డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఫాలో. ఇక ఇది పంచాంగం గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్, ముహూర్తాల భాగం గురించి, గోచారం గురించి. అసలు ఇంకా ఏ బుక్స్ ఇంకా బాగా మాకు ఇంట్రెస్ట్ కలిగింది, సిద్ధాంత భాగం నేర్చుకోవాలి, జ్యోతిష్ శాస్త్రంలో ఇక ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, తిథిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నక్షత్రం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇవన్నీ మనం ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఉంటుందని చెప్తుంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఏమేమి ఉంటాయో తెలుసుకున్నాం అంతే. అవి ఎలా ఉంటాయి అంత సమయం దాకా, తిథి ఎంతకాలం ఎలా ఉంటుంది, వీటి క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఏ సంవత్సరం ఎంత కరెక్ట్గా నిమిషాలతో ఎప్పుడు ఎప్పటిదాకా గ్రహణాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక రెఫరెన్స్ బుక్స్, ఇంపార్టెంట్ మంచి బుక్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే సూర్య సిద్ధాంతం బాగా పనికొస్తుంది, చక్కగా చదువుకోవచ్చు. ఆర్య సిద్ధాంతం లేదా ఆర్యభట్టి అంటారు, సిద్ధాంత శిరోమణి, గ్రహలాఘవం, గణికానందం, నారకంఠీవరం, తిథి రత్నావళి, తిథి చంద్రిక, ఖేచర దర్పణం, దినచంద్రిక, పంచాంగ మంజూష, సిద్ధాంత రహస్యం, జ్యోతిర్గణితం. ఇది దృక్ సిద్ధాంతానికి సంబంధించి బాగా పూజ్య ఆయన ఇది బాగా డెవలప్ చేశారు ఇప్పుడు నవీన కాలంలో. సో ఈ బుక్స్ అన్నిట్లో కూడా మీకు ఏ బుక్స్ ని మీకు నచ్చితే కనుక ప్రొసీజర్స్ వాటి ఎలా చేయాలంటే ఇంకా డీటెయిల్ అసలు ఎలా నేర్చుకోవాలి ఎలాగా ఇవన్నీ కూడా మనకి ఈ రెఫరెన్స్ బుక్స్ అన్నిటి కూడా మంచి బుక్స్ ఇవన్నీ కూడా. వీటన్నిటిలో గురించి గురుముఖంగా మీరు చక్కగా నేర్చుకొని, ఎందుకంటే అది అంత ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ మనం గురుముఖంగా నేర్చుకోవాలి, గురువు ఉండాలి. దాన్ని అర్థం చేసుకొని ముహూర్త భాగం కూడా ఏం చేసుకున్నా కూడా ఇవన్నీ బేసిక్ ఎందుకు చేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అన్నది ఈ క్లాస్ యొక్క మనకి బేసిక్స్ సేమ్ ఉంటాయి. ఏం చేయడం వల్ల ఏం ఫలితాలు వస్తాయి, ఎందుకు తెలుసుకోవాలనేది మనం బ్రీఫ్గా ఈ 2 రోజుల క్లాసులో చెప్పుకున్నాం. ఈ 2 రోజుల్లో ఈ సబ్జెక్ట్ పూర్తయ్యే సబ్జెక్ట్ కాదు. నాకు అంటే బేసిక్స్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఉపయోగపడేంత వరకు నేను ఈ సబ్జెక్ట్లో చెప్పగలిగాను అనుకుంటున్నాను. మీకు ఇంకెవరికైనా కూడా ఇంకేమన్నా విషయం మీద ఆసక్తి ఉంటే కనుక అడ్వాన్స్ లెవెల్లో కూడా జాయిన్ అయ్యటం, ఏదైనా కోర్సులు సిద్ధాంత భాగం పంచాంగం మీద చక్కగా రీసెర్చ్ చేసి క్లాసెస్ గురువుల దగ్గర చేరి నేర్చుకోవడం, ఆ బుక్స్ రిఫరెన్స్ చదువుకోవడం, ఇవన్నీ చేయటం వలన మీకు ఇంకా దానిలో లోతైన పరిజ్ఞానం మనకి లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ దినచర్యల్లో రోజువారీ కార్యక్రమాలకి మనం ఈ మాత్రం బ్రీఫ్ నాలెడ్జ్ తెలుసుకుని దీని ప్రకారం మినిమం అట్లీస్ట్ మనకి పంచాంగాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటి ప్రకారం కూడా చూసుకోవచ్చు. అన్ని పాటిస్తే కనుక చాలా మటుకు మన కర్మని శుభప్రదంగా మనం చక్కగా పూర్తి చేసుకుంటానికి, మనం వచ్చిన పని చక్కగా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలాలు కూడా పొందటానికి అనుకూలించే అతి ఉత్తమమైన కరపత్రిక సాధనం టూల్ నవేడేస్ ఇది మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం ఆ శాస్త్రాన్ని వాడుకొని మన జీవితాన్ని చక్కగా ఆనందమయంగా చక్కగా విజయవంతంగా కూడా నడిపించుకోవచ్చు. నేను అందరికీ వీళ్ళంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ సబ్జెక్ట్ మీద రోజు మనకు జరిగిన క్లాస్ విషయం ఏవో అడగండి, చెప్పడానికి సందేహం. స్వస్తి, సర్వే జన సుఖినో భవంతు. శుభం. ధన్యవాదాలండి డాక్టర్ సుందరి గారు. చాలా ఆసక్తికరమైన విషయాలు అనర్గళంగా చెప్పేశారు. ఇప్పుడు మేము ఇంకోసారి విని బాగా అర్థం చేసుకుంటాము. ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్. ఆర్డర్లో అడగండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మీరు ఈ ముహూర్తము ఇది చెప్పారు. ప్రతిరోజు నిన్న సంకల్పం అదే ఐరోపా దానికి అడిగాను, మీరు ఆఫ్రికా దానికి చెప్పారు. ఐరోపా ఖండానికి కలిపి ఉంటుంది. మీరు ఒక్కసారి గ్రూప్ లో పెట్టడానికి వాళ్ళకి అన్ని దేశాలది చేసి పంపిస్తానండి, బాబు సారికి పంపిస్తాను, మీకు అందరికి గ్రూప్ లో పెడతారు, పంపిస్తారు. అదే దాంట్లోనే మనకి ఇప్పుడు ఏకాదశి పొద్దున 10 వరకు 9 వరకు ఉందనుకోండి ఒక రోజున, మాకు టైమింగ్స్ తేడా ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ ప్రకారం సూర్యోదయానికి ఏది ఉందో చూసుకోవాలి. సూర్యోదయం డిఫరెంట్ ఉంటుంది కదా, ప్రతి కంపల్సరీ మనకి సూర్యోదయానికి ఉన్న తిథే ఇంపార్టెంట్. కానీ కొన్ని ముహూర్తాలకి మటుకు అప్పుడు ఉన్న తిథి, నిత్య పూజలకి వాటిని మటుకు సూర్యోదయానికి ఉన్న తిథే తీసుకోవాలి మనం.
ఇప్పుడు డైలీ ఇప్పుడు పూజ దసరా నవరాత్రిలో సాయంత్రం పూట పూజ చేసుకునేటప్పుడు సంకల్పం పొద్దున్నే చెప్పాలి. చెప్పుకునేటప్పుడు సూర్యోదయం ఓకే. తిదే చెప్పుకోవాలి. ఒకవేళ ఓకే. ఒక్కోసారి తిథి ఏమవుతుందంటే ఇప్పుడు పొద్దున సప్తమి ఉంది, ఇవాళ ఉంది భాను సప్తమి, ఆదివారం సప్తమి అయిపోయింది. 6:07 దాకా ఉంది మన ఇండియన్ హైదరాబాద్ ప్రకారం అనుకుందాం. తర్వాత మనకి అష్టమి వచ్చేసింది కదా. ఒక్కోసారి అష్టమి కూడా పొద్దునే వచ్చేసింది. 9 దాకా సప్తమి ఉంది, తర్వాత అష్టమి వచ్చి రేపు పొద్దున సూర్యోదయానికి అష్టమి లేదు, నవమి వచ్చేసింది అనుకుందాం. ఒక్కోసారి జరుగుతాయి అలా. అప్పుడు ఏం చెప్పుకోవాలంటే తత్కాల అష్టమి కూడా చెప్పుకోవాలి. తిథి లుప్తం అంటారు దాన్ని. అంటే తిథి లుప్తం అయిపోతుంది, కనపడదు. నక్షత్ర లుప్తం, తిథి లుప్తాలు అయిపోతుంటాయి మధ్య మధ్య కొన్ని సార్లు. అప్పుడు మన సూర్యోదయం ఉన్న తిథి కంపల్సరీ చెప్పుకొని ఉపరి అష్టమి అని చెప్పుకోవాలి. అప్పుడు లేనప్పుడు మటుకు నెక్స్ట్ డే మనకి ఉంటే సూర్యోదయానికి అష్టమి తిథి ఉందనుకోండి, ఇవాళ సప్తమే చెప్పుకోవాలి. రోజంతా ఏ కార్యక్రమం చేసినా సప్తమే చెప్పుకోవాలి. కానీ ముహూర్తం నిర్ణయించేటప్పుడు మటుకు మీరు ఏ సమయానికి ముహూర్తం ఎన్నుకున్నారో ఆ సమయానికి, ఇప్పుడు రాత్రి 9 గంటలకు ముహూర్తం పెట్టినాం అనుకో, అష్టమి తిథే తీసుకోవాలి, సప్తమి తీసుకో. కొన్ని క్యాలిక్యులేషన్ తో సప్తమి ఒకవేళ కుదరినప్పుడు సూర్యోదయ తిథి కూడా చేసుకోవచ్చని ఎగ్జామ్షన్స్ లో ఇచ్చారు ముహూర్తానికి, అది ఇంకో పద్ధతి. కానీ సహజంగా అయితే ముహూర్తం సమయానికి ఉన్నవే నక్షత్రం కానీ తిథి కానీ తీసుకోవాలి. సూర్యోదయం టు సూర్యోదయమే మనకి లెక్క. సూర్యోదయానికి ఉన్న తిథి ఒక గడియ కాలం ఉంటే చాలు. సూర్యోదయం తర్వాత గడియ కాలం ఉందనుకోండి, ఆ రోజు అదే తిథి. రోజంతా కూడా ఏ కార్యక్రమం చేసినా అదే తిథి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాగా అర్థమైందండి. ధన్యవాదాలండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ మేడం. అపర్ణ అండి నా పేరు. నిన్న కూడా మాట్లాడాను. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పటి వరకు మాకు చాలా డౌట్స్ ఉన్నవన్నీ కూడా క్లియర్ అయ్యాయి. అయితే అన్నిటికీ కూడా మూలము అంటే మన ముహూర్తాలు పర్సనల్ విషయాల్లో మన ముహూర్తాలు పెట్టుకోవాలన్నా ఏదైనా జన్మ నక్షత్రము, పుట్టిన తేదీ ఇవన్నీ అంటారు. అయితే ఇప్పుడు మన తాతల కాలం లాంటి టైంలో చూసుకుంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తులేదు. సో అలాంటప్పుడు మరి ఏది మూలం ఎలా తీసుకుంటారు? నేను ఇందాక చెప్పాను మీకు, అది మూలం తీసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఉండే ఉంటుంది. వాళ్ళు ఏం పాటించేవారంటే కొన్ని పాటించేవారు, వాళ్ళకి తెలుసు అవి కొన్ని సామెతల్లోనూ వాళ్ళు చేసే కర్మల వల్ల కానీ. అప్పుడు ఇప్పుడు కాలంలో అయితే కంపల్సరీ మనం ముహూర్తం ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఏది సరిగ్గా లేదు కదా. హౌ టు సెలెక్ట్. అప్పుడు కూడా చేసుకునేవారు, ముహూర్తాలు పెట్టుకునేవారు. డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా నక్షత్రం తెలుసు వాళ్ళకి. ప్రత్యేకంగా రాసి పెట్టుకునేవారు కాదు, కానీ ప్రతి వాళ్ళకి నక్షత్రం తెలుసు, ముహూర్తం ఉండేది. అయితే నక్షత్రం ఒకటి తెలిస్తే చాలా మేడం. అంటే నక్షత్రం మనకి కాదు కదా, టైం నక్షత్రమే కదా. అక్కర్లా టైం అంటే అక్కర్లా. కానీ ఎందుకంటే ఇంకా డెప్త్ గా వెళ్ళాలంటే మన జన్మ లగ్నానికి షష్టాష్టకాలు అవ్వకూడదు, ముహూర్త లగ్నం తెలియాలి. అప్పుడు నక్షత్ర ప్రకారం చంద్ర లగ్నాంతో చూసుకుంటారు. ఇంకా చంద్రుడు రాసిన లగ్నం తీసుకుంటాం కదా, చంద్ర లగ్నం. ఓకే మేడం. ఇప్పుడు నిమిషాలు సెకండ్స్ లో కూడా మారిపోతాయి అంటారా పుట్టిన 2 నిమిషాలు 1 నిమిషం దాకా పర్వాలేదండి, సేమ్ ఉంటుంది. అవన్నీ ఎప్పుడంటే ఒక్కొక్కసారి లగ్నాంతాలు పడుతుంటాయి కదా. ఇప్పుడు జనరల్ ఒక లగ్నం టైం 2 గంటలు 4 నిమిషాలు సపోజ్. 2 గంటల లోపల టైం ఉన్నప్పుడు అదే లగ్నంలో ఉంటాడు, ప్రాబ్లం ఏం లేదు. అదే ఆ లగ్నం ఎండింగ్ వచ్చేసింది అనుకుందాం, జస్ట్ ఏ సెకండ్స్ లో ఉన్నప్పుడు ఇబ్బంది. లగ్నాంతంలో పడ్డప్పుడు కష్టం ఫలితాలు చెప్పడం. అంటే 2 వస్తుంటాయి, తెలియదు కదా, దేని భావాలు మారిపోతాయి కదా. లగ్నం ఒకటి అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని బట్టి తేడా వస్తాం. అందుకనే చాలా మందికి మాకు తెలియలేదని కరెక్ట్ అంటారు. అప్పుడు ఇంకా చంద్ర లగ్నమే తప్ప మెయిన్ లగ్నమే ఇంపార్టెంట్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్కారం అండి. నమస్కారం. ముహూర్తం చూసినప్పుడు ముహూర్తం ఒక ముహూర్త బలాన్ని బట్టే చూస్తాము. అయితే ఇండివిజువల్ గా ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక పెళ్లికి నిర్ణయించాల్సి వచ్చినప్పుడు వీళ్ళిద్దరిదే చూస్తారా, వీళ్ళ తల్లిదండ్రులది కూడా చూడాల్సి వస్తుందా? ముఖ్యంగా చూడవలసింది వధూవరులది, తర్వాత ఇంకా తల్లిదండ్రులది, తండ్రిది ముఖ్యంగా. ఉపనయనానికి అయితే తల్లిదండ్రులు కూడా చూడాలి. అది అంటే ఇండివిజువల్ గా వీళ్ళకి నక్షత్రాలు, వీళ్ళు పుట్టినటువంటి టైములు, మెయిన్ వధూవరులది ముఖ్యం ఫస్ట్. ఇంకా డెప్త్ గా వెళ్తే అసలు బ్రహ్మగారి నక్షత్రం కూడా చూసేవారు ఒకప్పుడు. చేసే బ్రాహ్మణుడి కూడా అనుకూలంగా ఉందా లేదా, ఇంకా బాగా మ్యాచ్ అయింది మ్యాచ్ కాలేదు అనేది పెళ్లిళ్ళలో మనం అనుకుంటూ ఉంటాం కదండి. అదే అది మనం ముందు ఎలా కంపాటిబిలిటీ చెక్ చేస్తాం కదా. కంపాటిబిలిటీ కానీ వాళ్ళకి సానుకూలం ఉందా లేదా తెలుస్తుంది కదా. ఇద్దరికి అనుకూలం ఉంటేనే కదా. అట్లా మెయిన్ ఏంటంటే తారాబలం చంద్రబలం అంటే మనస్సు మీద ప్రభావం ఎక్కువ కదా, ఏవైనా ఫలితం అనుభవించేది. కాబట్టి
చంద్రుడి మీద ప్రభావం ఎలా ఉంది, చంద్రబలం బట్టి చంద్రుడిని బట్టే మనం చంద్రుడు నక్షత్రం బట్టే కదా మనం జన్మ నక్షత్రం, కాబట్టి దాన్ని బట్టి తారాబలం చెక్ చేస్తుంటాం. సంపత్తార, సాధన తార, క్షేమ తార, మిత్రతార, పరమ మిత్రతార పలికి వస్తాయి. అదే నైదం తార అయిందనుకోండి, అది దేనికి పనికిరాదు, ఏ పని చేయకూడదు. అట్లా ఆ గ్రహం ఆ రోజు ఆ శుభమైన వివాహ కాలం శుక్రుడు నైదం తారలో ఉండడం అది కూడా మంచిది కాదు. చాలా ఉన్నాయి, సో మెనీ పాయింట్స్. ఇప్పుడు అన్ని చెప్పారంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అవునవును. ఎందుకంటే కానీ అంటే ముందు చాలా ఇంటర్నెట్ ఈవేళ మాకు అది ఆ, అర్థమైపోయిందని కాదు కానీ చాలా విషయాలు అయితే మనకి ఇన్ని సంగతులు ఉంటాయన్నది అట్లీస్ట్ మాకు తెలియడం బట్టి రేపు ఆ, ఎవరైనా దాని గురించి మాట్లాడినా కూడా ఇవన్నీ చూసారా చూసుకోలేదా మనం ఆ, చూసుకోవాలి ఉన్న అన్నది అంటే జ్ఞానం వేరే వాళ్ళు ఏర్పడింది. పెట్టినా కూడా మనం బేసిక్ అసలు ఐడియా ఏం చూడాలో తెలియాలి కదా, ఏం చూసుకోవాలి ఏం తెలియాలి అన్నది. అవును అది అవును మనం కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా డే టు డే, అందరూ జ్యోతిష్యులు కాలేదు కాబట్టి అక్కర్లేదు కాబట్టి విషయ పరిజ్ఞానం అయితే కావాలి కదా కొంచెం అన్నా. అవును. ఏముంది అనేది మనం తెలిసినట్టయితే ఆ తర్వాత వాటిని ఎవరినైనా తెలిసినప్పుడు అడిగే వాళ్ళం దాన్ని మనం ఇంకా అడగం. మనం డెప్త్ గా ఇంకా అన్నది వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు, మనం డాక్టరే అవ్వట్లేదు రోగం తెలియాలంటే, మీకు లక్షణం కనిపిస్తే బలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలియాలి కదా. అవును 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 అట్లా దానికి ఉపయోగపడుతుంది ఈ క్లాస్. అవును. నమస్తే మేడం. నమస్కారం అండి. కృతజ్ఞతలు మేడం. ఆ, నమస్కారం. అంటే ఇప్పుడు మనం ఏదైనా యాత్రలకి వాటికి వెళ్ళినప్పుడు తారాబలం చూసుకుంటే సరిపోతుందా? కరణము, యోగము అవి కూడా పంచమ శుద్ధి ఉండాలి బయలుదేరే సమయానికి. పంచమ శుద్ధి. అంటే ఆ బయలుదేరే లగ్నం ఉంటుంది కదా, ఏ సిద్ధానికి ఒక లగ్నం ఉంటుంది కదా, ఏ సమయం బయలుదేరుతామో తారాబలం ఆ సమయానికి పంచమ శుద్ధి ఉండాలి. వెళ్ళి మనకి అష్టమంలో చంద్రుడు ఉండకూడదు, అష్టమ చంద్రుడు కాకూడదు. చాలా కొంచెం అది కంపల్సరీ చూసుకోవాలి. అలాగే నవమి 3 మళ్ళీ వచ్చే రోజు 9వ రోజు మళ్ళీ రిటర్న్ రాకూడదు. త్రివిధ నవమి అని బయలుదేరే ముందు నవమి ఉండకూడదు, వచ్చేటప్పుడు నవమి మళ్ళీ 9 రోజుల తర్వాత ఇంటికి రాకూడదు. అట్లా ఇవి అందుకనే ఇలాంటివన్నీ మనకి కుదరలేదు టికెట్లు అన్నప్పుడు ఇందాక మీరు చెప్పాక మీకు అభిజిత్ లగ్నం, గోధూళి ముహూర్తం, శనిష్ఠ లగ్నం వాటిల్లో దోషాలు ఉండవు. థ్యాంక్స్. అట్లా మళ్ళీ వారసూర్లో ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ అంటే ఒకప్పుడు క్షాత్రాలు, తారాబలం కుదిరినప్పుడు యోగం అవి కుదరట్లేదు. యోగం కరణం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో యోగం కరణం తీసేశారు. కానీ యోగం కరణం అసలు మనకి పూర్వజన్మ కర్మ ఏంటన్నదే తెలిసేదే యోగా కరణాలే. ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఏ గ్రహాలు ప్రతికూలం ఉంటాయి, ఏదైనా చెప్పేది యోగం. కరణాధిపతిని పట్టుకుంటేనే అసలు మనం పుట్టినప్పుడు ఉండే కరణం బట్టే మన పూర్వజన్మ మొత్తం సమస్త గ్రహ దోషాల రహస్యం కరణమే చెప్తుంది మన రహస్యం జన్మ రహస్యాన్ని. నమస్తే అండి. నా పేరు ఆంజనేయులు. ఇందాక మీరు మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చింది నా చిన్నప్పటిది. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కొద్ది రోజులు వారం రోజులు అలా ఉండేవారు. 10 రోజులు 15 రోజులు. ఇలా నేను 9వ రోజు వచ్చింది ఈరోజు వెళ్ళకుండా అని చెప్పేవారు. మా అమ్మ చెప్పేది. ఎందుకలా అన్నదని అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అంటే అదే గుర్తొచ్చింది త్రివిధ ఆ రోజు. నవమి అంటాం, దాన్నే త్రివిధ నవమి అంటాం. ఇంకా ఇప్పుడు ఈ గోచారం అనాలా గ్రహచారం అనాలండి? రెండు సమానమేనా పదాలు? రెండు ఒకటే, గోచారం అంటేనే గ్రహచారం. గ్రహచారం. అంటే గోచారం గ్రహచారం బాలేదంటుంటాం కదా, గ్రహాల కదలిక, చరం అంటే గ్రహాలు కదలిక. దాన్నే సింప్లిఫైడ్ గోచారం. సామెత గోచారం గ్రహచారం బాలేదంటుంటాం మన సామెతల్లో కూడా. పెద్దవాడు చాలా మటుకు సామెతల్లో చెప్పేశారు చాలా శాస్త్రాన్ని ఇండైరెక్ట్ గా. ఇప్పుడు మన పురాతన శాస్త్రం మన సామెతలను అర్థం చేసుకుంటే చాలా విషయాలు అబ్బాయి ఇంత సూక్ష్మంగా చెప్పారా అనిపిస్తుంది. వాడుకలో ఉండేవన్నమాట ఇంట్లోనే ఆటోమేటిక్ గా ప్రతి వాళ్ళకి. పెద్ద ఇంకా తెలుసుకోకుండా ప్రతి వాళ్ళకి తెలిసిపోయేవి. అదే ఈ జ్ఞానం అందరికీ కామన్ గా వాళ్ళకి ఏం అంటే తెలిసిందన్నమాట ముందే. సామెతల్లో చెప్పేసారు సింపుల్ గా యుద్ధం పెట్టుకోవడానికి ఈజీగా. ఎక్కడున్నా నన్నెత్తుకు వచ్చారు చూడ అభిజిత్, ఓకే అంతే, దానికి పెద్ద అభిజిత్ లగ్నం ఈ మొత్తం శాస్త్ర పదాలు అక్కర్లా, కామన్ పర్యాయ పదంతో జనాబాహుల్యంలో ఎక్కువ ఉండేవి అప్పటి రోజుల్లో. నేను అందరికీ తెలుసు వాళ్ళకి ఏం చేయాలని, ఏం జరుగుతుంది, ఇవాళ వచ్చిన ఆర్ధ నక్షత్రం అవి వచ్చిందని చెప్పి. అంటే ఇప్పుడు నవనాయకుల ఫలితాలు క్యాలిక్యులేట్ చేసి అదంతా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ప్రతి వాడికి అక్కర్లేదు కదా. కానీ నిత్య జీవితంలో కూడా వాడేసుకునేవారు చక్కగా. అంటే అది ఇన్ఫర్మేషన్ అలా ఉండేది, నాలెడ్జ్ పెద్ద అదే ఒక చదువు కింద అవన్నీ తెలియకుండానే చెప్పేసేవారు అనమాట, వాడుకలో వచ్చేసేవి. ఇప్పుడు ఆ జ్ఞానం మనకి లుప్తం అయిపోయింది. ఎంతసేపు రెయిన్ గోయవే ఇవే నేర్చుకున్నాం పిల్లలకి, వాళ్ళకి అసలు తెలియ కూడా తెలియదు. వాట్ ఈజ్ పంచాంగం, ఇది ఏదో మ్యాగజైన్, ఇది ఏమన్నా రిచ్ డాడ్ పూర్ డాడీ పుస్తకమా అన్న టైప్లో, ఇది వాట్ ఈజ్ దిస్, ఇది ఎక్కడ వెళ్ళలేదు అన్న టైప్లో చూసేస్తూ ఉంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క బాధ్యత, ప్రతి ఒక్కడు కూడా ఇంట్లో కనీసం మన సాంప్రదాయ సనాతన ధర్మాన్ని, ఎందుకంటే కాలం ఇచ్చే ప్రభావాన్ని ఎవడూ తప్పించుకోలేడు. ఎందుకు విపరీతాలు జరుగుతున్నాయంటే దిస్ ఇస్ ద రీజన్. వి హావ్ టు ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, వి కెనాట్ ఫాలో. మినిమం బేసిక్ తెలుసుకొని చెయ్యాలి, ప్రకృతిని కాపాడాలి, పంచభూత తత్వాన్ని. మెయిన్ ఏంటంటే పంచభూత తత్వం, ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూత తత్వమే, మనలో ఉండేది పంచభూత తత్వమే.
ఆ పంచభూత తత్వాన్ని, ప్రకృతిని, నేచర్, కాలం అంటే నేచరే, ప్రకృతి, అమ్మవారే ప్రకృతి అంటే అర్థం అదే. ఫస్ట్ పేరే ప్రకృతి చేయని మహా. ఆ అమ్మ ప్రకృతి పంచభూతాల్ని మనం కాపాడాలి, డిస్ట్రాయ్ చేయకూడదు. వాయు పొల్యూషన్, ఇవాళ రేపు జల పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్. నిజం ఎక్కడ కనిపిస్తుంది మీకు? అందుకనే మనం కృత్రిమంగా బతుకుతున్నాం. అట్లీస్ట్ తెలియక ఇవన్నీ ఉన్నాయని కానీ తెలియక మనమే మధ్యలో మానేస్తే నెక్స్ట్ తరానికి చెప్పి తెలిసేదే అవసరం అవుదేనో. అందుకనే వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు విశ్వవేద అదే వేద సంస్థకి. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం. అట్లీస్ట్ అవేర్నెస్ ఏది ఇంపార్టెంట్ సనాతనం అని చెప్తున్నారు. కానీ ఇంట్రెస్ట్ అయినా చేస్తే కొంతమందికి చెప్పి వాళ్ళు ఇంకొంతమంది చెప్పడం వల్ల కూడా మనం చేయగలుగుతాం. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి కూడా మినిమం నాలెడ్జ్ తెలుసుకొని ఉంటాం. చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చెప్తే దాని మీద ఆసక్తి కలిగేట్టుగా మనం చక్కగా చెప్పొచ్చు. ఎన్ని విషయాలు ఉన్నాయో చేయాలంటే. అవి మనం చాదస్తం, మూర్ఖాసం ఏమీ లేదు. అన్ని ఆరోగ్యానికి పనికొచ్చాయి. అందుకే ఇన్ని రోజులు ఈ డాక్టర్లు, రోగాలు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పాటించకుండానే. కాలాన్ని మనం పాటించడం లేదు. మేడం ఇక్కడ చిన్న విషయం గుర్తు చేయదలుచుకున్నానండి. ఇప్పుడు చెప్పండి. ఇదివరకు మాకు పొద్దున్నే అయ్యవారు బ్రాహ్మడు అని పొద్దున్నే బ్రాహ్మడు వచ్చేవాడు. ఆయన అవును, అదే వారు పంచాంగం వచ్చినప్పుడు చెప్తుండేవారు. శనివార వచ్చేవారు. నక్షత్రాలు పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి చెప్పి, అంటే అవును. ఆయన ఏం అడిగేవాడు కాదు, అడగకుండానే మామూలుగా ఇది ఒక అండర్స్టాండింగ్ ఎందుకంటే అనమాట. ఒక మన బ్రాహ్మణ సొసైటీలో డ్యూటీ, సొసైటీకి బ్రాహ్మణ డ్యూటీ పొద్దున్నే వచ్చి ఆయన ఫ్రీగా ఏది చెప్పించుకోకూడదు కాబట్టి ఆయన వృత్తి ఆయన వృత్తి అది కూడా ఒక జాబే. వచ్చి ప్రతి ఇంటికి వచ్చి చక్కగా చెప్పేసి ఇవాళ తిథి ముహూర్తం ఇలా ఉందని చెప్పేసి వెళ్తే ఆయనకు గుప్పిడి బియ్యమో, సోల బియ్యమో ఎంతో ఇచ్చారు. ఆయన కూడా బతకాలి కదా. అలా పురోహితుడు అంటేనే పురోహితం కోరేవాడు. బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు, జ్యోతిష్యుని కన్సల్ట్ అయ్యేవారు. ఆయన చెప్తే అయ్యేవారు ఏం చెప్తే అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన కాయగూరో, పండో, ఫలమో ఆయనకి ఇస్తే ఆయన కూడా బతకాలి కదా. ఇప్పుడు అవన్నీ పోయాయి మనకి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెజర్మెంట్ ఇన్ ద మనీ ఫార్మ్. మన సనాతన ధర్మంలో ఆచారాల వ్యవహారాల పేరుతో ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని, లైఫ్ స్టైల్ ని పెట్టారు. ఇంతకీ అసలు వీటన్నిటి వెనకాల కూడా ఆలోచిస్తే లైఫ్ స్టైల్. నువ్వు ఈ కాలం ఎలా బతకాలి, నువ్వు ఎలా ఉంటే హెల్తీగా ఉంటావు, ఎలా సంబంధాలు ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ఆఫీస్లో ఎలా ఉండాలి, ఇలా వృత్తి ఎలా చేయాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎవరు దేనికి యోగ్యులు. అంటే అందరూ సమానమే కానీ ఎవరి వృత్తి వాళ్ళు చేయాలి కదా. చిన్న చిన్న కథలు, కుక్క గాడిద స్టోరీ రూపంలో ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్పడం. ఇవన్నీ ఏంటంటే మనకి కథల రూపంలోనే చిన్నప్పటి నుంచి అవేర్నెస్, నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు మనకి అమ్మా నాన్న వద్దు, తల్లి తాత తండ్రి నాయనమ్మలు వద్దు అంటే మరి మనకి యూట్యూబ్లో ఎవరేం చెప్తే అదే కరెక్ట్. ఏం చెప్తాం? మాయ. కనీసం దానికోసమైనా మన ప్రయత్నం మనం అలానే వదిలేయకూడదు కాబట్టి నెక్స్ట్ తరానికి మనం అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాయశక్తుల వాళ్ళకున్న దాంట్లో అది ఎలా వస్తే అలాగా చాలా మంది కృషి చేస్తున్నారు. చాలా మంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మన ఇంకేనా? సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. నమస్తే అమ్మా. కానీ నమస్కారం. నేను మాట చెప్పదలుచుకున్నాను. మనం చెప్పండి. చదువుకుంటూ ఉంటాం, చాలా డబ్బులు ఖర్చు పెడతాము. పంచాంగం అనేది ఒకటి కొని మన ఇంట్లో పెట్టుకుని మనం ఒక్కసారి అలా తిప్పుకుంటూ ఉంటే మనకి కొద్దిగా జ్ఞానం వస్తుంది. అదే కదా చెప్పేది. ఇప్పుడు ఉగాదిలో చెప్పిన పంచాంగాన్ని పూజించమని చెప్పారు. అంటే కాలాన్ని పూజించు, ఈ సంవత్సరం అంతా నువ్వు బాగుండాలంటే మన ఉగాది పండగ రూపంలోనే చెప్పారు. నువ్వు చేయవలసిన పని పంచాంగం పూజించాలి, కొనుక్కొని అని. మనం కొద్దిగా చదువుతూ ఉంటే కొద్ది అర్థం కొద్దిగా అవుతుంది. కొద్దిగా అవును, చాలండి, చాలు మనకి కొద్దిగా వస్తుంది జ్ఞానం. అది అవేర్నెస్ ఉండాలి కదా. అవును, దైనందిక కార్యక్రమాల వరకు మనకు అది సరిపోతుంది. అవును. ఏదైనా లొకేషన్లు అంటే వివాహ ముహూర్తాలకి మనం పెద్దవాళ్ళని అడగచ్చు. ఎలాగో దాంట్లో నిష్ఠాంతులు వాళ్ళకి మనం అడగచ్చు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, మనం అంత అవునవును. expert లేము. అందుకని మనం ఎన్నో ఖర్చులు పెడతాం. ఎంతో అవుతుంది పంచాంగం, గట్టిగా 70-80 అదే రూపాయలు. అంత కష్టపడి రాసిన పంచాంగం కాస్ట్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటే ఎక్కువ అదే మాక్సిమం. అంటే ఎన్నో ఖర్చు పెడతాం. కాదు, అది రాయటానికి పంచాంగకర్తగా నాకు తెలుసు. ఒక పంచాంగం రాయాలంటే దానికి మనం ఎంత స్పెండ్ చేయాలి అని టైం. చిన్నతనం నుంచి మా ఇంట్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం పంచాంగం కొడతారు. ఉగాది అదే నాడు చదివించేవాళ్ళు మాతో, తెలుగొచ్చు కదా అదే అని. ఎందుకు అది నాకు పంచాంగ శ్రవణం ఆ రోజు పెట్టిందంటే ఒక ప్లానర్, ఒక ఐడియా కోసం. ఇప్పటికి కూడా అంతేగాని మన సంవత్సరం ఏముంది రాజపూజ్యం ఇది ఒక్కటే కాదు కదా, మిగిలినవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి. నవనాయకులు ఎవరు, ఇది అవును. అన్ని ముహూర్తాలు ఏమున్నాయి, ఏం లేవు, గ్రహణాలు అన్ని దాంట్లో మనకి తెలుస్తాయి. అది నాకు ఇప్పటికీ ప్లానర్ అనమాట. ఒక ప్లానర్ అంటే మనం ఈ సంవత్సరంలో ఏ పనులు ఎప్పుడు చేసుకోవచ్చు అని ముందు ఒక ఐడియా ఉండాలి కదా. దాని ముందు ప్లాన్ తెలిస్తే కదా మనం యాక్ట్ చేసేది. దానికి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అని బడ్జెట్ వేసుకుని చేస్తాం కదా. బడ్జెట్ వీటన్నిటికి కూడా ఒక అవగాహన కోసం చక్కగా
ఒక పద్ధతిగా పెట్టారు. ఉగాది రోజు మొదటి రోజు, సంవత్సరం మొదటి రోజు చదవండి, పంచాంగ శ్రవణం చేసుకోండి. దానికి కూడా మనకు టైం లేదు, ఏం చేస్తాం, చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో కొద్దిగా అవును. జ్ఞాపకం అనేది వస్తుంది అని చాలా కరెక్ట్ అమ్మ. ఖర్చు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, నా పేరు సత్యవతి. నమస్కారం ఆ, అండి. అందరూ పెళ్లిళ్ళకి ముహూర్తాలు చూసి వివాహాలు జరిపిస్తారు కదా, అయినా పెళ్లిళ్ళు ఎందుకు కలిసి ఉండట్లేదు వాళ్ళు? ముహూర్త బలం కదా, తెలియదు కదా, మనం అనుకుంటాం పెట్టుకున్నాం అని. అది ముహూర్త బలం వల్ల పాటించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ముహూర్తం ఎక్కడ పాటిస్తున్నారు? మరి అందుకే ఇన్ని చూసి అందరూ దోషాలు. చాలా మంది ముహూర్తాలు చూసుకునే పెట్టుకుంటారు, చేసుకుంటారు. పాటించట్లేదు కదా. పెట్టుకుంటే అవ్వదు కదా, పాటించాలి కదా. నాకు ముహూర్త అదే సమయం 12 గంటల 10 నిమిషాలు అంటే 12:30 కానీ రాదు పెళ్లి కూతురు, మేకప్ అవ్వలేదని. ఏం చేస్తారు? కాలమాన పరిస్థితుల వల్ల వాళ్ళు అలా ముహూర్తాలు ఏం చేస్తారు? లేకపోతే మధ్యలో కరెక్ట్ గా జలవరం ఫస్ట్ టైం చూసుకోవాలంటే ముందే డేటింగ్ చేసి తిట్టుకుంటారు. వరుడు వధువు ఫస్ట్ టైం తెర చెప్పి అప్పుడు ముందే చూసుకోవాలి ఒకప్పుడు అంటే ఇప్పుడు ముందే డేటింగ్ పేరుతో ముందే తిరిగేస్తారు. ఎక్కడ కలిసి వస్తాయి అవన్నీ, అవే దోషాలు. నెక్స్ట్ జీలకర్ర బెల్లం పెట్టేది ముహూర్తం కదండి, సుముహూర్తం కదండి. అదే ఆ ముహూర్తం అప్పుడు ఫోటోగ్రాఫర్ అడ్డం వస్తాడు, సరిగ్గా పెట్టండి. ఏం చేస్తారు? కెమెరా వీడియో మ్యాన్ ఇంపార్టెంట్ అయ్యా. ఆగండి అంటాడు, 2 నిమిషాలు అయిపోతుంది. కాదు, బ్రహ్మగారిని ఆగండి అంటాడు చెప్తుంటే. ఆగండి, సరిగ్గా ఫోదు రాలేదు, సరిగ్గా ఉండండి, 1 నిమిషం ఆగండి అంటాడు. అన్ని మారిపోయాలండి, ఇప్పుడు అంత ప్రదర్శన కొరకు అయిపోయింది. పెళ్లి అనేది పెళ్లి అందుకనే ఈ కష్టాలు. దాని ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాంగా. అంతే. మన అందరికీ తెలిసి కూడా దానికే ప్రయారిటీ ఇస్తా అంటే అదే మాయ. అనుభవిస్తున్నారుగా, ఎందుకు మన చేతుల్లోనే ఉంది కదా అవన్నీ. మనం ఇదివరకు లేమా, చేసుకున్నాం కదా. మనం చేసుకున్న దోషాలు మనం చేసుకున్నాం కదా, ఎవరు చేసుకున్న గోతులో వాళ్ళే పడతారని సామెత. దానికి ముహూర్తాన్ని నిందించడం ఇంకో పాపం. ముహూర్తం పెట్టాను పాపం, మంచిగానే పెడతాడు ముహూర్తం. నువ్వు పాటించాల్సి నువ్వు కదా, ఎవరు పాటించాలి? ఆయన పాటించాడు కదా. చెప్తాం పొద్దున్న నిద్ర లాభమని చెప్తాను, నేను ఏది చేశానండి అంటాడు. ఎక్కడో మనసు పెట్టి పక్కన ఫోన్ అటెండ్ అవుతూ నువ్వేదో చదువుతుంటే ఉపయోగం ఏముంది? ఏకాగ్రత ఏది? కాన్సన్ట్రేషన్ ఏది? చేసే పని మీద దృష్టి ఏది? మనసు మొత్తం 3 ఏకకృతం అవ్వట్లేదు కదా, మనసు, వాక్కు, బుద్ధి ఏకకృతం అయినప్పుడే కదా ఫలితం వచ్చేది. ఇక కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే కదా. దీంట్లో అర్థం దాన్ని మనం ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అవగాహన ఆలోచన చేస్తే పునరావృతి. మీరు అయిపోయిందా? నమస్తే, చెప్పండి సార్. ఓకే, నెక్స్ట్ స్పీకర్, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు? కామేశ్వరరావు గారు చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఓకే, గుడిపూడి 1532. నమస్కారం మేడం. ఇప్పుడు వినిపిస్తుందా? 1 మినిట్ సార్, మీరు ఉండండి. ఆయన నెక్స్ట్ స్పీకర్ అడిగిన తర్వాత మీరు అడగండి. ఓకే. నమస్కారం మేడం. నమస్కారం అండి మేడం. నా వయసు 23 ఏళ్ళు. మిగతా విషయాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కనీసం కొంచెమైనా మా వయసులో అబ్బాయిలు అమ్మాయిలు కాస్త అర్థం చేసుకుంటున్నారు. బొట్టు పెట్టుకొని వెళ్ళడం కానీ, లేదా కాస్త నామస్మరణ చేసుకోవడం కానీ ఈ మధ్య ఉన్న పరిస్థితుల్లో కొంచెం పెరిగాయి. కానీ జ్యోతిష్ శాస్త్రంకి వస్తే మాత్రం ఇంకా మంగళవారం ఈ రోజు చేయకండి అంటే కూడా నవ్వే పరిస్థితిలో ఉన్నాము మా వయసు వాళ్ళు. మేము ఒకవేళ పాటించాలనుకుంటూ ఉంటే నిర్మోహమాటంగా చెప్పమంటారా? ఇది ఈ రోజు మంచి రోజు కాదన్నారు అన్నది నిర్మోహమాటం. మొహమాటం ఏముంది దాంట్లో? ముందే చెప్పొచ్చు కదా. మనం ఈ రోజు నేను చేయనండి, నా నియమం. వాళ్ళు పాటిస్తున్నా లేదు మనకు సంబంధం లేదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ నియమం కదా. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తాను, నేను బికాజ్ ఐ హావ్ బిలీవ్ దట్ శాస్త్రం, నమ్మాను కాబట్టి నేను చెప్తాను. ఈ రోజు బాబు కుదరదు, కావాలంటే ముందే ఒక ప్లాన్ చేసుకోండి, ముందు రోజు రాడి, రేపైనా పొద్దున పర్వాలేదు, తర్వాత అయినా పర్లేదు. ఈ రోజు మటుకు ఈ కొన్ని పనులు, ఏ పనులు అయితే నిశ్చితమో ఆ పనులు నేను చేయను ఈ రోజు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతిరోజుకి మీకు అర్థమైన అధిపతులు చెప్పుకున్నాం కదా, వాడి ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం కదా. మంగళవారం అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు అంటే ఏంటి? తొందరపాటు ఆలోచనలు, ఉగ్రత్వం, కొంచెం దూకుడు స్వభావం, బుద్ధి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటాయి.
అలాగే మిషనరీ కత్తులు, గాయాలు, ప్రమాదాలు ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ రోజు. అది కాబట్టి మన అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు కానీ, ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు కానీ వాటికి కొంచెం బుద్ధి సహాయంగా ఆకరించి ఉండాలి. కాబట్టి ఆ రోజు ఆ పనులకి వద్దు బాబు అని చెప్పారు. అమ్మ, ఇప్పుడు మనం మామూలుగా క్యాలెండర్ కనుక చూస్తే అమ్మా, సాధారణంగా మనకి వర్జమును రాహుకాలం కనిపిస్తూ ఉంటాయి ప్రతిరోజు. దాని గురించి కాస్త చెప్తారా? అంటే సాధారణంగా ఏమంటారంటే వర్జంలో వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదు. విడదగిన కాలము అని అర్థం. త్యజించవలసిన కాలం అని అర్థం. ఆ సమయంలో అలానే రాహుకాలం కూడా అవాయిడ్ రాహుకాలం అనేది మనకి సంబంధం. దక్షిణ దాసలో ఏదో వర్జం అన్నా పాటించాలి, రాహుకాలం అన్నా పాటించాలి, రెండో అక్కర్లా. రాహుకాలం సహజంగా సౌరమానం వాళ్ళు, తమిళియన్ వాళ్ళు పాటిస్తారు, వాళ్ళు వర్జం పాటించరు. ఈ వర్జం అనేది అందరికి, అన్ని నక్షత్రాల వాళ్ళకి వర్తిస్తుంది. అందరికి ప్రతిరోజు ఉంటుంది వర్జం. ఇందాక ప్రతి ముహూర్తంలో దుర్ముహూర్తం ప్రతిరోజులో కొంత సమయం ఉగ్రరూపం ఉంటుంది కాలంలో. ఆ రోజు మొత్తంలో కూడా కొంచెం రాక్షసాధీనం కూడా ఉంటాయి కదా. అందరికీ వర్తిస్తుంది, ఇది అందరికీ వర్తిస్తుంది అని సంబంధం. ఆ కాలం దేనికి పనికిరాదు. వర్జం అంటే త్యజించదగిన కాలము అని అర్థం. ఏ సమయం అయితే చెప్పారో ఆ వర్జాన్ని, దుర్ముహూర్తాన్ని ఏ ముహూర్తానికి కూడా, ఇప్పుడు ఇందా చెప్పిన మిగిలిన వాటికి కూడా అవన్నీ చూసుకొని వెళ్ళాలి. ఆ వర్జ దుర్ముహూర్తాలు ఉన్నప్పుడు అవి ఆ ముహూర్తాలు కూడా పనికిరావు. విడిగా కూడా రోజు ఏ పనికి పనికిరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, రైట్, థ్యాంక్ యూ. నమస్కారం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మనం ప్రార్థన చేసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి. ప్రార్థించండి. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు విశ్వనాథరావు గారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన జాతీయ గీతం పాడుకుందాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి డాక్టర్ సుందర్ గారు. చాలా థ్యాంక్స్ మా ప్రోగ్రాంకి వచ్చినందుకు. సర్వేభ్యః నమస్కారः, ధన్యవాదः, పునర్మిలామः. బాబు గారు చెప్తారా?
ఓకే, ఇంకెవరైనా శుభం భూయాత్. తెలుసుకున్నారా? రికార్డింగ్ స్టాప్ చేస్తాను తర్వాత. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేద సంస్కృతి అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. మళ్ళీ